సనాతన ధర్మం గురించి మీకు తెలిసి చెప్పండి. సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? సనాతన ధర్మం అంటే పూర్వకాలం అనుసరించే పద్ధతులనే సనాతన ధర్మం అంటారు. అంటే విద్యకు సత్య సహగమనం అని ఉండేది. అంటే ఆనవాయితీగా వస్తున్నాయి. ఆనవాయితీగా పూర్వం నుంచి ఎప్పటి నుంచో వచ్చాయి. మరి కొత్తగా వచ్చిన ధర్మాలు కాకుండా ఎప్పటి నుంచో వచ్చిన ధర్మాలని సనాతన ధర్మాలు అంటారు. వాటిల్లో కొన్ని మంచి ధర్మాలు లేకపోలేదు, కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని తమిళనాడు స్టాలిన్ అన్నాడు. అట్లా అనకుండా సనాతన ధర్మంలో కొన్ని విషయాల్ని మనం నిర్మించాలి అని చెప్పంటే బాగుంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటే మొత్తం నిర్మూలించాలి అనేటప్పుడు హిందువులకు కోపం వస్తుంది. అట్లా కాకుండా సనాతన ధర్మంలో కొన్ని విషయాలు మంచివి లేవు, అవి వాటిని నిర్మూలిస్తే మంచిది. కొన్ని నిర్మూలించారు, సత్యసాగమనం నిర్మూలించారు, తర్వాత అస్పృశ్యతను నిర్మూలించారు, తర్వాత ఇంకా కొన్ని చాలా వాటిని నిర్మూలించారు. అస్పృశ్యత అంటారంటాను ఒకటే, రెండు నిర్మూలించారు. ఇంకా నిర్మూలించిన చాలా ఉన్నాయి. కానీ మొత్తం నిర్మూలించాలి అంటే మాత్రం స్టాలిన్ అంటే కొద్దిగా పొరపాటు చేసిందా అని చెప్పి అనిపిస్తుంది. అతని అనవసరం వచ్చింది. స్టాలిన్ ఉద్దేశాలు మాత్రం చాలా మంచివే. సనాతన ధర్మంలోని చాలా ధర్మాలని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అసలైతే సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచి వచ్చిన ధర్మాలు అనమాట. ఋషులు ఎప్పుడు చాలా పూర్వకాలం నుంచి వచ్చినాయి. ఈ 1000 కంటే కూడా ఇంకా ముందు నుంచి వచ్చే ధర్మాన్ని సనాతన ధర్మం అంటాం. వాటిలో కొన్ని మంచి ధర్మాలు ఉంటే ఉండొచ్చు. ఇది గ్రంథాల్లో ఉంటుందండి, లేకపోతే అట్లా బయట మామూలు ధర్మం అంటారా? గ్రంథాల్లోనే ఉంటుంది, మత గ్రంథాల్లోనే ఉంటుంది సనాతన ధర్మం అనేది. మత గ్రంథాల్లో అన్ని చెప్పిన కూడా తప్పు అని అంటానికి వీల్లేదు. చాలా వరకు మత గ్రంథాలు చెప్పిన బోధకలే కాదు, కొన్ని మంచి విషయాలు ఉంటే ఉండొచ్చు వాటిలో కూడా. అట్లనే వేదాల్లో సైన్స్ అసలు లేదని చాలా మంది అంటారు. ఈ రమేష్ గారు కానీ వాళ్ళు కొద్ది గొప్ప సైన్స్ ఉంటే ఉండొచ్చు, కొద్దిగా గణితం ఉంటే ఉండొచ్చు, కొద్దిగా జామెట్రీ ఉంటే ఉండొచ్చు. కానీ అన్ని విషయాలు కూడా మా వేదాల్లోనే ఉన్నాయి అని అంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి మనిషి పుట్టిన దగ్గర నుంచి చూస్తే ఆ మనిషి కోరికలని ఎలాగో అదుపులో పెట్టుకోలేడు, ఎలాగో జయించలేడు అనే ఉద్దేశంతో ఎవడో ఒకటి తెలివిగా ఆలోచించి ఇన్మెటీరియలైజ్డ్ థింగ్స్ ఉంటాయి కదా, అంటే మానవుడికి అనాతీతమైనవి ఏదో ఒకటి సృష్టించి దానికి ఏదో ఒక పేరు పెట్టి దాన్ని ఒక ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేసి అలా చేసి ఒక మనిషి పోలికలు కాకుండా ఇక రకరకాల అన్ని కల్పించి ఏదన్నా సృష్టించి చేస్తే సో మనిషిలో ఏదన్నా కొంత మార్పు వస్తుందేమో అనే ఉద్దేశంతో దేవుడు అనే పుట్టుగా వెలిసిందేమో అని నా ఉద్దేశం కావచ్చు. తర్వాత ఇటువంటి నీతి మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి ఇటువంటి అబద్ధ కథలను ప్రచారం చేయడం మాత్రం అది పద్ధతి మంచిది కాదు, చాలా ప్రమాదకరమైన పద్ధతి కూడా. దేవుని సృష్టించడం కూడా అలాగే ప్రమాదకరమైన పద్ధతి. అంతేకాదు మన పంచతంత్రంలో ఎద్దులు మాట్లాడతాయి, ఎలుకలు మాట్లాడతాయి, పౌరాలు మాట్లాడతాయి, అన్ని మాట్లాడతాయి. వాళ్ళు నీతులు బోధించాలంటే ఆ పెట్టెల మీద నక్కల మీద వీటి మీద పెట్టి బోధించారు. అట్లా బోధించకుండా ఆ విషయాన్ని సూటిగా చెప్తేనే మానవాళికి మేలు ఎక్కువ జరిగేదని నా ఉద్దేశం. ఇటువంటి పంచతంత్రం కథలు, ఇటువంటి కథలు ఒక హిందూ దేశంలోనే కాదు, యూసఫ్ కథలు అవన్నీ అరబ్ దేశాల్లో ఉన్నాయి, తర్వాత పాశ్చాత్య దేశాల్లో కూడా ఉన్నాయి ఈ కథల వల్ల మానవాళికి నష్టమే జరిగింది తప్పితే మేలు ఏమాత్రం జరగలేదు. ఉన్న విషయాన్ని సూటిగా చెప్పి ఉదాహరణతో చెప్తే బాగుంటుంది. కానీ అని అబద్ధపు కథలు, అబద్ధపు చరిత్రలు ఇవన్నీ పుట్టించి మనిషిని మంచి మార్గంలో తెప్పిద్దాం అనుకోవటం మాత్రం పెద్ద పొరపాటు పని. అంతేకాకుండా ఈ కథ చెప్పిన వాళ్ళంతా కూడా పూర్వం మనిషిని మంచి మార్గంలో తెప్పించాలనే ప్రయత్నం కూడా కాదనుకుంటా వాళ్ళ స్వార్థం కోసం మనుషుల్ని భయపెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పీడించి డబ్బు పొందడానికి చెప్పిన కథలు తప్ప మనిషిని మంచి మార్గంలో తీసుకొద్దాం అని చెప్పిన కథలు మాత్రం కాదు. అట్లనే దేవుని సృష్టించడం కూడా మనిషిని మంచి మార్గంలో తీసుకురావడానికి కాదు. పూజారులు వీళ్ళు అనవసరంగా కొల్లగొట్టడానికి తీసుకొచ్చిన పద్ధతులు తప్ప మంచి మనసుతో దేవుణ్ణి మాత్రం మనిషి సృష్టించలేదు. మనుషుల్లో భయం పెట్టడానికి, అంటే ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు అంటే వాడి మనసులో ఏదో ఒక భయం కలిగి చేయకుండా ఉండడానికి. అది మనిషిని లేనిపోయిన భయాలు పెట్టి మంచి మార్గం తీసుకురావడం అనే తీరే తప్పు, అసలు సిద్ధాంతమే తప్పు. అట్లా చేయలేదు ఎప్పుడైనా సరే. ఉన్న విషయం ఉన్నది చెప్పుకుంటూ దీనివల్ల ఇది నష్టం, దీనివల్ల ఇది నష్టం చెప్పి తప్పుగా ఒక తర్కంతో ఆలోచించి చేయడం మంచిది. కానీ మనిషిని భయాన్ని మనిషిలో ఎప్పుడు భయాన్ని సృష్టించకూడదు. భయంతో మనిషిని ఎప్పుడు కూడా దారి తీసుకురాకూడదు. ఈ విషయానికి సంబంధించి కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, స్కూళ్ళలో కానీ, ఆ కాలేజీల్లో ఇంకా లేదు, స్కూళ్ళలో కానీ లేకపోతే ఎలిమెంటరీ స్కూల్లో కానీ బెత్తాన్ని చూపిస్తారు, పిల్లగాళ్ళని భయపెడతారు. నువ్వు రాకపోతే కొడతా అంటారు, నువ్వు రాకపోతే నీకు సరే దిద్దించకపోతే కొడతా అంటారు. ఇటువంటి భయాలు పెట్టిన వలన స్టూడెంట్స్కి చదువు రావడం తగ్గుదే తప్పితే
పెరగటం మాత్రం పెరగదు. ఎప్పుడైనా సరే నా ఉద్దేశంలో ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ బెత్తం అనేది ఉండకూడదు. తర్వాత టీచర్లు కానీ మరి ఎవరైనా సరే బెదిరించి చదువు చెప్పకూడదు, మంచితనం మీద చెప్పాలి. అయితే పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా పెద్ద ముందు ఘట్టాలు ఉంటాయి, వాటిని కూడా ఎక్కడ ప్రేమతో తీసుకురావాల్సిందే తప్ప భయంతో వాళ్ళని దారి తీసుకొచ్చి చదువు నేర్పుదాం అనేది మాత్రం పెద్ద పొరపాటు. కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానీ లేకపోతే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మా గురువు గారు దత్తం యూజ్ చేశారు కాబట్టి, ఉపయోగించారు కాబట్టి మేము ఈ స్థాయిలోకి వచ్చాము అనే మాటలు చెప్తున్నారు. అది వాళ్ళకి భ్రమ. వాళ్ళ గురువు గారు నిజంగానే దత్తం తీసుకొని కొట్టి వాళ్ళని దారి తీసుకొచ్చి రావచ్చు, వాడు పైకి ఎదిగితే ఎదగొచ్చు. కానీ వాళ్ళు ఎక్కడో దత్తం ఏదో మొత్తం తమ సొంత తెలివితేటతోనే అభివృద్ధి చెంది ఉంటారు. కానీ దత్తాన్ని చూసి మాత్రం ఎవరు కూడా చదువుని అభివృద్ధి చేసుకోరు. తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలన్నా బెత్తం యూజ్ చేయకూడదు అంటారు. యూజ్ చేయొచ్చు. తల్లిదండ్రులు కూడా బెత్తంగా అసలు చేతితో కూడా కొట్టకూడదు పిల్లల్ని. అంతసేపుకి బుద్ధరించి సముదాయించి చెప్పాలి తప్ప భయపెట్టి మాత్రం ఎప్పుడు కూడా పిల్లల్ని దారి తీసుకురాకూడదు. తల్లిదండ్రులైనా సరే, స్నేహితులైనా సరే, ఊళ్ళో వాళ్ళైనా సరే, ఉపాధ్యాయులైనా సరే, ఎవరైనా సరే మనిషి మాత్రం భయపెట్టి దారి తీసుకురాకూడదు. మరి చెప్తే వినేవాడు అసలు మనిషే కాదు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎలా మారుతారు? బెత్తంతో తెచ్చే మార్పు కంటే మంచితనంతో ఒక రకమైన మనస్తత్వ విజ్ఞానాన్ని ఉపయోగించి మార్పు తీసుకొస్తే ఇదే నాకు అనిపిస్తుంది. నాకు బెత్తంతో తెప్పించే మార్గం కంటే అయితే సైకాలజిస్టులు తెచ్చి చెప్పించాలి. ఇంకా సైకాలజిస్ట్ అంటే సాధారణంగా మోటి మనుషుల దగ్గర కూడా కొద్ది గొప్ప మనస్తత్వ శాస్త్రం, మనస్తత్వ విజ్ఞానం ఉంటుంది. అసలైతే లేకుండా పోదు. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు కానీ ముసలాళ్ళు కానీ ఎవరైనా పిల్లల్ని ఎంత మ్యాగ్గా దారి తీసుకొస్తారంటే బాగా చదువుకున్న వాళ్ళే అంత దారిగా తీసుకురాలేకపోతారు. వాళ్ళు చదువు లేకపోతే సరే అనుభవం ద్వారా పిల్లల్ని ఎలా పోషించాలి, ఎలా వాళ్ళని నమ్మించాలి, ఎలా వాళ్ళని మాట వినేటట్టు చేయాలి అనేది మన చదువులోని అమ్మమ్మలకి, నాయనమ్మలకి, తాతయ్యలకు కూడా బాగా తెలుసు. మన టీచర్ల కంటే కూడా వాళ్ళకి బాగా తెలుసు నాకు తెలుసు. కానీ నేను చదువుకున్న బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే బెత్తం యూజ్ చేయని తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచలేరు అనే ఒక సామెతలు అనే గ్రంథంలో ఇది ప్రచురించారు అన్నమాట, రాశారు. నిజమే ఈ మాట. బెత్తాన్ని మాత్రం ఉపయోగించకూడదు. ఆ బైబిల్లో ఉంటే అది మాత్రం మంచి మాట, చాలా మంచి మాట. అంటే ఉపయోగించాలంటున్నారు. ఉపయోగించాలి ఖచ్చితంగా. బెత్తాన్ని ఉపయోగించని తల్లిదండ్రులు మీ పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచలేరు. అయితే అట్లాంటి మాత్రం పొరపాటు బైబిల్ది. అయితే బైబిల్ సంగతి అట్లా ఉండొచ్చు నాకు తెలియదు. కానీ పెద్దలు ఒక సామెత ఇచ్చారు, స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ది చైల్డ్ అని. దీని అర్థం మరి కొట్టి దారి తీసుకురమ్మను లేకపోతే ఏంటో నాకు సరిగ్గా నేను అర్థం చేసుకోలేకపోయా. కానీ ఈ సామెత మాత్రం ఉంది, స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ది చైల్డ్. అయితే మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. అయితే గొడ్లు కొట్టచ్చు కానీ మనుషులకు మాటలు చెప్తే మాట్లాడాలని అంటారు. అంతే, మనుషులు మాటలతోనే ఎప్పుడు మార్చాలి, కొట్టు మాత్రం మార్చడం అనేది అది మంచి పద్ధతి కానే కాదని నా ఉద్దేశం. తిట్టడం కూడా మంచిది కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్కూల్ పోకపోతే కొడతారు చాలా మంది. ఇంట్లో వాళ్ళు కొట్టి పంపిస్తుంటారు, అది చాలా పొరపాటు పద్ధతి. తర్వాత టీచర్లు కూడా ఎందుకు కానీ స్కూల్లో కూడా కొడతారు, అది కూడా చాలా పెద్ద పొరపాటు. ఆ నేర్పేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక గంట సేపు నేర్పి దిద్దుకోమని చెప్పి మిగతా 7 గంటలు కూడా ఆడుకోమని చెప్పడం మంచిదని నా ఉద్దేశం. 7 గంటల ఆట, 1 గంట చదువు, ఇది ఆడప్పుడు తర్వాత కాదు. అప్పుడు ఆడుకుంటే చిన్నగా మర్చిపోతారు వాళ్ళు. ఆటల కోసం స్కూల్కి వస్తారు, ఆటల కోసం మనకి బజార్లో పిల్లలు దొరకదు అంత ఇదిగా. స్కూల్లో దొరికినంత మంది జనం బజార్లో దొరకరు పిల్లలకి. ఆ తర్వాత ఇంకా ఉంటాయి సాధనాలు, ఆడుకునే సాధనాలు, అవును, అటువంటి ఉంటే వాళ్ళు ఆకర్షణ వస్తారు. వచ్చిన తర్వాత 1 గంట సేపు చదువు చెప్పి 7 గంటలు మీరు ఆడుకోండి అంటే వాళ్ళు ఆటలో నిమగ్నం అవుతారు. చిన్నగా గంట నుంచి 2 గంటలు, 2 గంటలు, 3 గంటలు అట్లా చదివే టైంని పెంచి ఆట టైం తగ్గించి ఆ పిల్లల్ని దారి తీసుకురావచ్చు. కానీ నువ్వు పావేంటి చెప్పి కొట్టి పంపిస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. అంటే చిన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా చదువు విలువ అని చెప్పేసి తల్లిదండ్రులు మేము కొడుతున్నామని చెప్తూ ఉంటారు. చదువు విలువ తెలియజేయడానికి కొట్టి తెలియజేయకూడదు, కొట్టకుండా తెలియచేయాలి. మీరు పలానాడు చదువుకోండి, అమెరికా పోండి, ఇది సంపాదిస్తాడు, నువ్వు సంపాదించుకుంటే మంచిది అని ఇట్లా అంటే ఒక్క మాట ఒక్క తెలివితేటలు పనిచేయ వాళ్ళ మీద. వాళ్ళు కూడా పెద్ద మంది కట్టాలి కూడా, వాటిని వాళ్ళని దారి తీసుకోవడం చాలా కష్టం. కానీ మొత్తం మీద మనస్తత్వ విజ్ఞానాన్ని ఉపయోగించే వాడిని దారి తీసుకురావాలి. కానీ కొట్టి తీసుకురాకూడదు, తిట్టి తీసుకురాకూడదు, భయపెట్టి తీసుకురాకూడదు. నా ఉద్దేశం అది. వివాహ జీవితంలో చూస్తే మీరు వివాహ వ్యవస్థను రద్దు చేయాలి, లేకపోతే అది ఇంకా సుఖం లేని జీవితం అని అంటున్నారు. కానీ కొంతమంది ఏమైనా విమర్శిస్తున్నారంటే వివాహ ఉద్దేశాలు అంటే చేసుకోబోయేవారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ ఉద్దేశాలు తప్పుగా ఉన్నాయి కాబట్టి వారి వివాహ జీవితాలు కూడా సుఖంగా ఉండట్లేదు. అదే వివాహ ఉద్దేశాలు
వాళ్ళని మంచిగా ఉంటే వాళ్ళ వివాహ జీవితాలు సుఖంగా ఉంటాయి అని విమర్శిస్తున్నారు కొంతమంది. వివాహ ఉద్దేశాలు కాదు ముఖ్యం అక్కడ, మనిషి సర్దుబాటు చేసుకోవాలి ఎదుటివాడితో. వివాహంలో వ్యభిచారం ఉండకూడదు అని నేను అన్నాను. చేస్తే చేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఒకరిని ఒకరు సర్దుబాటు చేసుకోవాలి. ఒకళ్ళ ఇష్టానికి ఒకళ్ళ ఎదుటివాడి ఇష్టాన్ని గౌరవించాలి. తర్వాత గురించి ఛేదించుకోకూడదు, నువ్వంతా అనకూడదు, అహంకారం ఉండకూడదు. ఇటువంటి ఉండకపోతే వివాహం స్వర్గం. ఇప్పుడు వివాహం ముందు ఇవే ఉండట్లేదు, వివాహం అయిన తర్వాత ఎందుకు వస్తున్నాయి ఇలాంటి వివాహాలు ద్వేషాలు? వివాహం ముందు కూడా పూర్తిగా ఉంటున్నాయి. అసలు ఏమాత్రం కాదు. వివాహం తర్వాత ఎన్నైతే ఉంటాయో అవలక్షణాలు, అన్ని అవలక్షణాలు వివాహానికి పూర్వంతో తయారవుతున్నాయి. కాకపోతే అయినా ఎన్నవుతున్న అవలక్షణాలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంటే, పెళ్లి చేసుకోవడం వాళ్ళని సమాజం బతకనట్లేదు. ఇది సమాజం యొక్క పెద్ద పొరపాటు. అది చాలా మంది సమాజం ఏం చేస్తుందంటే, పెళ్లి చేసుకోకపోతేనేమో పెళ్లి చేసుకోక ముందు అరే పెళ్లి చేసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయరా అని సుఖాల గురించి చెబుతున్నారు. పెళ్లి అయిన తర్వాత వాడికి వచ్చిన కష్టాల గురించి చెబుతూ పెళ్లి అంటే ఇదేరా నాయన కష్టాలే ఉంటారా అని అప్పుడు చెబుతున్నారు. నిజం అనమాట. అయితే పెళ్లి చేసుకోబోయే ముందు ఇన్ని సుఖాలు ఉంటాయని పెద్దవాళ్ళు చెప్పే మాటలను కూడా ఒట్టి నటన, ఒట్టి యాక్షన్. వాడు ఎంతసేపు కూడా తన కొడుకు పెళ్లి చేసుకుంటే తన స్వార్థం చేసుకుంటాడు. పచ్చిగా చెప్పాలంటే కొడుకుకి భార్య అవసరం కంటే కూడా తనకు కోడ అవసరం ఎక్కువగా ఉంటుంది. చెప్పారంటే వేరు కూడా చెప్పాను వీడియోస్ లో. అత్తతో అనుభవించిన అల్లుడైనా కోడలతో అనుభవించిన మామైనా ఉంటుంది. ముందు అసలు వాళ్ళు అనుకుంటారంటే అప్సరసం తీసుకొచ్చి పెట్టినా సరే ఆ అప్సరసం కూడా పుణ్యలు ఇస్తారు, కానీ నాకు కోడలు రావాలంటారు. కోడలు బాగాలంటారు. సరే అట్లా ఉద్యోగస్తులు కూడా నీకు ఒక మంచి ఆడమనిషిని తీసుకొచ్చి పెడితే నాకు ఉద్యోగం ఇవ్వమంటే ఎవరు భార్యను తీసుకొస్తేనే వస్తాడు. ఎందుకంటే వాడు ఎంతసేపు కూడా భార్యని అనుభవించి ఆమె భర్త కంటే నేను మీరుడు అని చెప్పుకోవాలి ముఖ్యం. మరి వివాహ జీవితంలో సుఖంగా ఉండాలంటే ఏ ఉద్దేశాలతో చేసుకోవాలి చెప్పండి? వివాహ జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఇష్టం లేని మనిషిని అనుభవించాలనే కోరిక ఉండకూడదు. ఒకటి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ కోరిక అనేది ఉండకూడదు. ఇష్టం ఉంటే మాత్రం వ్యభిచారం చేసినా తప్పు లేదు. వాయు వరుసలతో సంబంధంలో వయసులతో సంబంధం. వాయు వరుస నేను మాత్రం వ్యక్తిగతంగా వాయు వరుసను మాత్రం పూర్తిగా పాటిస్తా. రెడ్లు అయితే వరుసకు చెల్లెలు కానీ అక్క కానీ ఏ వరుస అయినా సరే వరుసగాని మనిషితో నేను అసలు మాట్లాడను. అదే రెడ్లు కాకుండా వేరే కులం వాళ్ళు కూడా మనల్ని వరుసతో పిలుస్తుంటారు. వేరే కులం వాళ్ళ వరకు వరుసతో నేను అన్నయ్యని పిలిస్తే ఇది మళ్ళీ ఆమెకు ఆమె దృష్టితో నేను అక్కడ చూడను. నేను వరుసని పాటిస్తున్నా, కానీ ఈ లక్షణం మంచి లక్షణాన్ని మాత్రం నేను అన్నాం. వరుసలు లేకుండా అనుభవించవచ్చు, తల్లిని అనుభవించవచ్చు, కూతుర్ని అనుభవించవచ్చు, ఎవరిని అనుభవించవచ్చు. కానీ ఒకటే సూత్రం, అది అన్ని దేశాలకి అన్ని మతాలకి సంబంధించిన సూత్రం. ఇష్టం లేని వ్యక్తిని అనుభవించకూడదు, బలవంతం చేయకూడదు. అతని జీవితాన్ని కానీ ఆమె జీవితాన్ని కానీ దుర్భరం చేయకూడదు. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు అంటే నువ్వు చేసుకోవాల్సిందే తప్పకుండా అని బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు. అది కూడా జనం ఎందుకు బలవంతం చేస్తారు చేసుకోవాల్సిందని, ఇతని భార్య అనుభవించి వీళ్ళు నేను అనుభవిస్తానని జనం అనుకోవడానికి. అవును, అంతకంటే వేరే జనానికి వేరే ఇతని శ్రేయస్సుని కోరికాదు ఏది కాదు. ఇతను పెళ్లి చేసుకుంటే ఇతని భార్యను అనుభవిద్దాం, అప్పుడు ఇతను ఇద్దామని చూసి నీకంటే ముందు రా అని చెప్పి అంటానికి ఇటువంటి కొన్ని సమాజంలో పూర్తిగా అంతే అందరూ ఉంటుందని చెప్పే మాట్లాడిని కూడా కాచి వడపోసిన సత్యాలు. ఇందులో నాకు జ్ఞానంతో ఏదో వాళ్ళ స్వార్థం కోసం ఏదో కొన్ని వీటి కోసం ఏదేదో చెప్తారు కానీ కబుర్లు. నేను మాత్రం నా స్వార్థం కోసం చెప్పను. నేను నాకు తెలిసిన సత్యాన్ని సాధ్యమైతే దాచకుండా చెప్పాను. అన్ని సత్యాలు చెప్పేది లేదు నాకైతే లేదు, కానీ నేను చెప్పినది మాత్రం కాచి వరకపోసిన సత్యాలు. ఇందులో ఎవరిని మోసరించడానికి కానీ ఎవరికైనా గోటు దేవడానికి కానీ మంగళ కాలకు బంధాలు ఇవ్వడానికి కానీ చెప్పే మాట మాత్రం కాదు నాకు. మొత్తం మీద పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోవడం అని నేను బతకని పెద్దవాళ్ళు అంటే ఎందుకు? ఇప్పుడు నా స్నేహితులు ఇద్దరు ముగ్గురు అన్నారు, జనం బతకలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నా అన్నారు. అందరూ అదే అండి, వాళ్ళు చెప్పుకోలేరు కానీ అందరూ అదే చేస్తున్నారు. మనసు మాత్రం అందుకు అదే ఉంటుంది. వీళ్ళిద్దరు మాత్రం బుద్ధి చెప్పేసి అసలు వాళ్ళు అసలు సమాజం ముద్ర చేస్తుంది, లేదు లోపం ఉంది లేకపోతే మలకరం లేదు అని ఏదో లోపం వేస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అందరితో పాటు చేసుకుంటే నిన్న ఒక్క మాట కూడా చేసుకోలేదా నువ్వు మంచి చెట్లకు రావు లేకపోతే తాళగాల అనే ముద్ర చేస్తుంది. కరెక్ట్. మంచి చెట్లు అంటే రాము, వెలివేస్తాం, బహిష్కరిస్తాం అనే బెదిరింపు మాత్రం బెదిరిస్తారు. కానీ నీ మగడు కాదు, నువ్వు వేగడు లేకపోతే వాళ్ళు అంటారు. ఆ మాటలు మాత్రం కేవలం అతని పౌరుషం రేకెత్తడానికి అనే మాటలే, కానీ అవి మాత్రం నిజమైన మాటలు కాదు. ఎందుకంటే పెళ్లి కాకుండా కూడా ఇక్కడ ఎక్కడ వ్యవసాయం చేస్తూనే ఉంటారు, అది వాళ్ళకి తెలుసు. మరి వ్యవసాయం చేసేవాడికి మగతం లేదు అంట, వాళ్ళు మూడు ఎట్లా వస్తుంది అంటే ఏదో ఒక మూడు వాదనకు వాగుతారు. పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, ఈ మతం లేదు అంటారు. వాళ్ళు తెలుసు ఇతను వాదన వ్యవసాయం చేస్తాను తెలుసు. అలా చెప్పడం వల్ల వీడు ఉద్యోగులయ్యి ఏమని గెలిగితే అప్పుడు దాని నుంచి గెలిగేద్దామని ఆలోచన.
అట్లా కూడా కాకుండా పౌరుషం తెచ్చుకున్నాను, పౌరుషం తెచ్చుకొని అది మన మౌతం లేదంటుండే అని పౌరుషం తెచ్చుకుంటారు అని చెప్పే ఉద్దేశంతో కొంతమంది అంటున్నారు. చాలా మంది కూడా ఇంతే. ఇప్పుడు ఆడ మనిషి కూడా ఏం చేస్తుందంటే ఎదుటి వాడిని కోపం తెచ్చేస్తుంది, కోపం తెప్పించి సక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాడు మంచిగానే. నోటి భాషలో చెప్పాలంటే జగన్ తీసుకురావాలి ఎదుటి వాడిని, ఆ జగన్ తెప్పిస్తే ఈ సక్సెస్ చేస్తారు. లైన్ తీసుకురావడం వల్ల వేరే లైన్ తీసుకురావడం కొన్ని కొన్ని వచ్చింది, జగన్ తీసుకురావడం వాడిని మీరు మాట్లాడతాం బొక్క పక్కరు బొక్క పక్కరు అక్కడ కాదు. ఇది కోపంలో పనిచేస్తారని చాలా మంది అనుకుంటారు. నేను మాత్రం నా వ్యక్తిగతంగా చెప్పాలంటే కోపం ఉన్నప్పుడు కానీ దుఃఖం ఉన్నప్పుడు కానీ నేను సక్సెస్ చచ్చినా చేయను. నేను సక్సెస్ చేస్తే మంచి ఉరకలు వేసేటప్పుడు మంచి హుషారుగా ఉన్నప్పుడు చేస్తాను తప్ప కోపం వస్తే నేను సక్సెస్ చేయను, దుఃఖంలో ఉన్నప్పుడు నేను సక్సెస్ చేయను. కానీ జనంలో 99 మంది కోపం వచ్చినప్పుడు వాళ్ళు సక్సెస్ చేసి నేను చూసాను, నేను సక్సెస్ చేశానని చెప్పి ఆ కోపాన్ని దాడి మళ్ళిస్తారనమాట. అట్లా దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడో సక్సెస్ చేయటం, నా దుఃఖం లేదు ఇప్పుడు నాకు చెప్పి జనానికి తెలియజేయడం అంతే తప్పితే వాళ్ళకి దుఃఖంలో ఉన్నప్పుడు ఎమోషన్ ఎక్కువ వస్తాయని అటువంటి ఏం లేదు. నేను మాత్రం కోపంలో కానీ దుఃఖంలో కానీ సచ్చినా చేయను. అది మన బొక్కలు వేసుకుంటున్నారు, మన వల్ల వేసుకుంటున్నారు, మన మాయ చేస్తున్నారు, మన మోసం చేస్తున్నారు. మన కోపం తెప్పించి ఎందుకు సెక్స్ చేయించుకోవడానికి. ఆ మాట నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పి అనే మనిషి కావాలి నాకు. అంతేగాని నీ మొహం పాడుగానంటే వాడు కోపం వచ్చి మన సెక్స్ చేస్తారంటే నేను ఒప్పుకోను. నీ మొహం చాలా బాగుంది, ఇందుడు చంద్రుడు అన్నాను. అప్పుడే మనం వాళ్ళు మాత్రం వాళ్ళ అబ్బాయిని వందలలో ఇవాళ చాలా బాగున్నారు రోజు పొగడాలంట, వాళ్ళ మాత్రం ఎదురగలదు. ఆడవాళ్ళేమో మమ్మల్ని పొగడాలనుకుంటారు, మగవాళ్ళు కూడా మమ్మల్ని పొగడాలనుకుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళని ఖండిస్తారు, మగవాళ్ళు ఆడవాళ్ళని ఖండిస్తారు, విమర్శిస్తారు, ప్రాణం చేస్తారు, ఎగతాలు చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఆ భావం అనేది మాత్రం ఉండకూడదు. ఈ భావాలు వివాహాన్ని కానీ వివాహమే కాదు శృంగారాన్ని కూడా నరకప్రాయం చేసేది పెట్టినాయి అనమాట. ఇప్పుడు శృంగారంలో మనిషి ఇప్పుడు సరే బాగానే ఉంది, పెళ్లి లేవు రద్దు చేశారు, శృంగారం ఉంటుంది. శృంగారం వీళ్ళు అనుభవించేస్తారంటే అనుభవించరాదు. వాళ్ళు ఏం చేస్తారు ఎంతసేపు కూడా నాకు ఇష్టం లేదు శృంగారం అంటే, లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మొహం బాగాలేదు అని చెప్పారు. మీరు ఆల్రెడీ ఇష్టం ఉన్నదాన్ని ఇష్టం లేని చెప్తారు, ఇష్టం లేని దాన్ని ఇష్టం ఉన్నట్టు చెప్తారు. అట్లా ఇష్టం శృంగారం అంటే ఎంత ఇష్టం నాకు అంత ఇష్టం లేదు అని. అంతేకాకుండా ఇంకా కొంచెం బూతుగా చెప్పాలంటే జనాంగాన్ని అరిసి అంటే నాకు ఇష్టం లేదు ఎంతో చూసుకుంటాడు, కానీ దొంగతనంగా మాత్రం చూస్తున్నాడు. కానీ ఆ పైకి మాత్రం అదేంటో మనిషి తర్వాత మనిషి అని అంటారు. కానీ ఏకైక సభ్యుల నుంచి చూడమంటే మాత్రం చూస్తారు. అది మాత్రం తల్లిదండ్రులు చూడటం తప్ప నేను చూడొచ్చు, ఎక్కడ చూసినా పర్లేదు, చూద్దాని ఉంది చూస్తున్నది బాగానే ఉంది. కానీ చిచ్చి రోత చేసుకోవడం మాత్రం అది మన దేశంలో ఎక్కువగా ఈ రేపులు మానభంగాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. మీ దేశం ఏంటి ఎవరిని వదలట్లేదని వేరే దేశంలో మనల్ని అడుగుతున్నారని మన నాన్వేషణలో ఒక అతను ఉంటాడు కదా, నాన్వేషణ అతను వేరే దేశాన్ని మన భారతీయులు ఇలా చేశారంట అదంట ఇదంట అని చెప్పేసి పోస్ట్ అవుట్ పెట్టాడు యూట్యూబ్ లో. అయితే అతను చెప్పే సూచనలు ఏంటంటే భారతదేశంలో పూర్తిగా భార్యాభర్తలే జీవితకాలం ఉండాలి, భార్యాభర్తల మధ్యలోనే ఇవి జరగాలి, సంస్కారాలు సంస్కృతులు ఇవన్నీ పక్కన పెట్టేసి విచార గృహాలు ఎలా పెట్టాలి, దీని నుంచి నిర్మూలన చేయాలంటే సొల్యూషన్ ఏంటి, దానికి సొల్యూషన్ అంటే ఆ దేశంలో విచార గృహాలు ఉండడం వల్ల వాళ్ళు సుఖంగా ఉన్నారంట ఆ జనం. అట్లా భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి గవర్నమెంట్ అని మనోడు చెప్తా ఉన్నారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? విచార గృహాలు మంచిది అంటారా? నేను సమర్థించను. అసలు విచార గృహాలు ఉండాల్సిన అవసరం లేదు, వ్యభిచారాన్ని ఫ్రీ చేయాలి. అసలు ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు వ్యభిచారం చేసుకోవచ్చు అని చెప్పి. తర్వాత వ్యభిచారాన్ని తప్పు విపరీతం కానీ ఎడబోయటం కానీ ఉండకూడదు. వ్యభిచారం మంచి పని, అది ఒక పవిత్ర కార్యం అని చెప్పని ఒక వ్యభిచార గృహం అని చెప్పి కొంతమందిని వ్యభిచారానికి సామాన్లు లేకపోతే వారకాంతాన్ని వేస్తేనే తయారు చేయడం మాత్రం నాకు అసలు ఇష్టం లేదు. అందరూ కూడా వ్యభిచారం చేయొచ్చు, కులకాంతం లేదు, వారకాంతం లేదు, ఎవరూ లేదు. వ్యభిచారాన్ని లీగలైజ్ చేయమంటున్నారు. ఎవరైనా చేసుకోవచ్చు, ఏ వర్షం చేసుకోవచ్చు, ఏ వయసు చేసుకోవచ్చు, ఏ కులవాళ్ళు చేసుకోవచ్చు, ఏదైనా అసలు. కానీ మాకు అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఒకటే, తప్పు కాదు నేరం అయి ఉండాలి. నేరం వ్యభిచారం నేరం కాకూడదు, వ్యభిచారం తప్పు అని కూడా అనొచ్చు. తప్పు కాకపోయినా తప్పని అని మీరు తప్పు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ విడాకులు కావాలనుకున్నప్పుడు మాత్రం ఇది తప్పే, అందుకని విడాకులు ఇస్తున్నాం అని చెప్పి అనొచ్చు. కానీ అది మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు విడాకులు చేసుకోండి అని కోర్టు బలంగా అమలు పడకూడదు. వాళ్ళు కోర్టుకు పోయి వ్యభిచారం చేసినందుకు ఇది తప్పుగా భావిస్తున్నాను, నాకు ఇష్టం లేదని చెప్పి వదిలేస్తే విడాకులు కావాలని ఇవ్వాలి. ఇంకా నేను ముందు ఏంటంటే అనేది ఏంటంటే అసలు ఏ కారణం చూపించినక్కర్లా నాకు విడాకులు కావాలంటే వాటిని వీటిని మీరు చెప్పారు. అసలు ఎంతవరకు మా చట్టాలే లేదు, లేదు, ఎక్కడ లేదు, ఏ దేశంలో లేదు, ఏ దేశంలో కూడా లేదు, ఎక్కడ లేదు. ఏదో కొన్ని కారణాలు చూపిస్తేనే విడాకులు వస్తాయి. కారణాలు చూపించకుండా విడాకులు ఇచ్చేది కూడా బలమైన కారణాలు అయితే ఏదో అద్దుతుంది
చిన్న చిన్న కారణాలు చెప్తే మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకెళ్లి మళ్ళీ భార్య భర్తల్ని మళ్ళీ సమర్థించి అన్ని చెప్పి చేపిస్తున్నారు సంసారాలు చూపిస్తున్నారు. కరెక్ట్. మ్యాక్సిమం కేసెస్ లో విడాకుల వరకు అయితే తీసుకెళ్ళలేదండి మన చట్టాలు అయితే. మన భారతదేశంలో తీసుకెళ్ళట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇతర దేశాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న కారణాల మీద కూడా విడాకులు ఇచ్చారు. అంటే మరీ చిన్న కారణాలతో ఇవ్వరు, కానీ మన దేశంలో ఉన్న గట్టి కారణాలు మాత్రం విదేశాల్లో అక్కర్లేదు. మనకు బలమైన కారణాలు చూపించాలి, కానీ విదేశాల్లో అంత బలమైన కారణాలను చూపించక్కర్లేదు. ఒక చిన్న చిన్న కారణాలు చూపించి కూడా వాళ్ళకి విడాకులు వస్తాయి. నేనంటున్నానంటే అసలు ఏ కారణం చూపించుకోండి, చిన్న కారణమే కాదు, పెద్ద కారణమే కాదు, ఏది కాదు, నాకు విడాకులు కావాలి ఇచ్చే అంతే. ఇంకా అంతకంటే అప్పుడు అసలు విడాకులు దాకా కూడా కాకుండా పెళ్లి అనేది ఉండకుండా ఉంటే మంచిది కదా. చేసుకోవడం ఎందుకు, మళ్ళీ విడాకుల వరకు ఇష్టం లేకపోతే వెంటనే విడాకులు ఇవ్వాలనే సిస్టమ్ కూడా ఎందుకు అసలు? అది పెళ్లి వల్ల వస్తుంది ఆ సిస్టమ్. అంటే పెళ్లి ఏదైనా రావాలంటే క్రమక్రమంగా వస్తుంది తప్పితే ఒక్కసారి రాదు. ఇప్పుడు పెళ్లిళ్ళ వ్యవస్థ ఉంది. ఈ పెళ్లిళ్ళ వ్యవస్థలు ఇదే మన దేశంలో విడాకులు అసలు లేవు. ఇలాంటి తీసుకోకూడదు. వదిలిపెట్టారు కానీ కోర్టు పరంగా విడాకులు ఇవ్వడం అనేది లేదు అసలు. ఇప్పుడు విడాకులు వచ్చినాయి. విడాకుల తర్వాత ఇప్పుడు ఏంటి, కారణం లేకుండా విడాకులు తీసేయాలని ఒక ఇంకొక స్టెప్ ముందుకి. ఆ తర్వాత స్టెప్ ఏంటంటే అసలు పెళ్లి వద్దు, ఒక్కసారి మొత్తం రావని పని. కాబట్టి చిన్న నుండి మాత్రం రావాలి. పెళ్లి చేయడం వల్ల మాత్రం ఒక్క ఉపయోగం లేదు. నేనంటే మాత్రం కొడుకుతో తలబోక్కోవటం, పెళ్లి చేసుకోవటం అంటే అంతకంటే వేరే లేదు. కారణం చూపించకుండా విడాకులు చూసుకోవాలి. తర్వాత నాకు భయం కావాలి అని చెప్పి మాత్రం ఆడ మనిషి అనకూడదు, మగవాడు అనకూడదు. కానీ ముసలి తల్లిదండ్రులు అనొచ్చు. ముసలి వాళ్ళు బాగా వాళ్ళు పని చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చెప్పాను మీరు. ముసలి తల్లిదండ్రులు మాత్రం మాకు విచార గృహాలు ఉంటే భార్యాభర్తలు కూడా మొగుడుతో మంచిగా ఉంటారు అని కొంతమంది సమర్థిస్తున్నారు. అసలు వ్యభిచార గృహాలు ఉండాల్సిన అవసరం లేదు. అయితే వ్యభిచార గృహాలు ఉంటే దాంట్లో మన దేశం ఎలాగో లీగలైజ్ చేయలేదు కాబట్టి వ్యభిచార గృహాలన్నా పెట్టండి అనేది అనమాట. ఉంటే వ్యభిచార గృహాలు మన దేశంలో కూడా ఉన్నాయి. అంత అందుబాటులో లేవు, అంతగా అందుబాటు. వీటిని వ్యభిచార గృహాలు ఏమంటారంటే రెడ్ లైట్ ఏరియా అనేది ఇప్పుడు ముంబై, హైదరాబాద్ లాంటి రెడ్ లైట్ ఏరియాస్ మంచి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నాయి. అక్కడ వ్యభిచారం లేదు, అక్కడ చేసి తప్పుకోదు. దాంట్లో తీసుకుపోయి అక్కడ జైలు మన దగ్గర కూడా తెస్తే బాగుంటది అని అభిప్రాయపడుతున్నారు. నేను మాత్రం వ్యభిచార గృహాన్ని ప్రోత్సహించను. నేను ఎవరు పెడితే వాళ్ళు వ్యభిచారం చేసుకోండి. అదే అది ఎలా రాదు కదా. వేరే దేశాల్లో అంటే వ్యభిచార గృహాలు, రెడ్ లైట్ ఏరియాలు చాలా ఉన్నాయంట. అలాగే మన దేశంలో కూడా తెస్తే ఈ రేపులు ఇవి కొంచెం తగ్గుతాయి అని అంటున్నారు. తగ్గొచ్చేమో, కానీ నేను మాత్రం వ్యభిచార గృహాన్ని ప్రోత్సహించను. తర్వాత ఇంకోటి ఏంటంటే థాయిలాండ్ వగైరా దేశాల్లో పబ్లిక్ ప్లేసెస్ లో నిలబడి ఉంటారు ఆడవాళ్ళు. అందరూ హోటల్ కానీ ఇటువంటి ఎక్కడో ఒక చీకటి బజార్లో కాదు, మామూలుగా ప్రతి సెంటర్లో కానీ, ప్రతి హోటల్ దగ్గర కానీ, ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఆడవాళ్ళు నిలబడి చూస్తూ ఉంటారు రమ్మని. అది మనం అనుకుంటాం కదా, ఏంటి మరి వీళ్ళు సిగ్గు లేకుండా అని చెప్పి అంటారు. కానీ మన భారతదేశంలో కూడా నేను కొన్ని చోట్ల పోయాను. నేను చూడటానికి, ప్రదేశాన్ని చూడటానికి పోయినప్పుడు అక్కడ లాడ్జింగ్ లో మరి అంటారు హాస్టల్స్ ఏమంటారు. ఆ హాస్టల్స్ లో ఉన్నప్పుడు అక్కడికి ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళు కూడా ఏదో సర్వే చేసేవాళ్ళు. నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళు, ఎవరైనా హిందీలో మాట్లాడేవాళ్ళు వస్తే వాళ్ళు హిందీలో మాట్లాడేవాళ్ళు, మాట్లాడుతూ సర్వే చేసేవాళ్ళు. ఆ హోటల్ యజమాని చేసేవాళ్ళు, అందరూ చేసేవాళ్ళు, అందరి జరిగేది. మరి ఎక్కడో థాయిలాండ్ లో ఒక మనుషులు లేదు, మమ్మల్ని రమ్మంటున్నాను ఎవరన్నా అని వాళ్ళని అసహించుకునే బదులు మన భారతదేశంలో కూడా ఉంది కదా అలవాటు. కాబట్టి అంత మరీ భయంగా లేకుండా పబ్లిక్ గా చేస్తున్నారు, మన సెపరేట్ గా ఈ హాస్టల్స్ లో, లాడ్జింగ్స్ లో వీటిలో మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ మన చేస్తున్నారు. ఇప్పుడు భోజనం సినిచారులు భోజనం వ్యభిచార గృహాలు నడుపుతున్నారు. వాళ్ళకి ఒకవైపు లక్షల ఆదా వస్తున్నా సరే ఇంకా సంపాదిద్దామని మనుషుల్ని, ఆడే మనుషుల్ని మంచి మంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు చాలా మంది మన ఇండియాలో కూడా. కాబట్టి వ్యభిచార గృహాలు ఉంటారని నాకు ఇష్టం లేదు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టమైతే మీరు వ్యభిచారం చేసుకోండి అంతే. అంటే మరి రోడ్డు మీద కాకుండా ఏదో గది లేకపోతే ఇంట్లో పోయి ఎవరితో పడితే వాళ్ళతో వ్యభిచారం చేసుకోండి. అనేది ఏంటంటే వివాహ సంబంధంలో గొడవలు, చికాకులు, లేకపోతే ఇబ్బందులు ఇలాంటివి వస్తేనే ఆ బంధం మధ్య ఆ బంధం అనేది చాలా దృఢంగా తయారైద్ది అని కొంతమంది వాదిస్తున్నారు. నేను మాత్రం ఇది పూర్తిగా వ్యతిరేకం. చికాకులు వీటి మనిషి నరకాన్ని చేస్తే తప్పితే ఆ బంధం దృఢంగా ఉంటే ఎందుకు, మనకు దృఢంగా లేకపోతే మనకు కావాల్సిన సుఖం అది దృఢంగా ఉండి అసలు గొడవేయడానికి వెళ్ళి అసలు విడాకులు కూడా తీసుకోలేని పెళ్లి ఎందుకు మనకు? అసలు మనకు సుఖంగా ఉంటేనేమో ఆ బంధం దృఢంగా ఉంటే మంచిదే. అది దుఃఖంగా ఉండి చికాకులు, ఎడమహాలు పరమహాలు ఉండాలి, సూటిపోటు మాట అనుకోవటం ఉంటే ఆ పెళ్లి దృఢంగా ఉండాలి. కొన్ని విధానాల్లో మొగుడు డబ్బులు అంటే రోజు కష్టపడి డబ్బులు తెచ్చి భార్యకి ఇవ్వకపోతే మాత్రం పక్కలోనే ఇద్దంట. అంటే తనపైన కూడా మొత్తం చాలా మంది మాత్రం ఆ డబ్బుల్ని తమ చేతిలో తీసుకుంటారు. ఎంతో మంది ఆడవాళ్ళు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి, ఆ భర్తకు ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది అంటే మన సమాజంలో ఒకటి ఆడదేమో పరుగు చేస్తుంది,
మగడు పరువు తీయలేడు. కాబట్టి అతను జీతం డబ్బు మనకి ఇవ్వకపోతే నేను పోయి బజార్కి పొరలాడుతా అంటాడు. ఆ బజార్కి ఆడది పొరలాడితే ఆ ఆడదాని పరువు పోదు, ఆ మూడు పరువు పోద్దంట. ఇదొక బజార్లో పొరలాడుతున్నా అని చెప్పి అమ్మ నీకు దండ డబ్బు తీసుకొని నువ్వే కుటుంబాన్ని గడుపు అని చెప్పి వాళ్ళకి ఇచ్చే భర్తలు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో కూడా మినహాయింపులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే కుటుంబం విషయంలో, ఆస్తుల విషయంలో, పొలాన్ని అమ్మటం విషయంలో, పొలాన్ని కొనటం విషయంలో 100కి 5 10 మంది ఉన్న భర్తలు, మొత్తం కాదు 100కి 5 10 మంది మాత్రం భార్యకు మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వరు, ఎటువంటి చర్చకు కూడా అవకాశం ఇవ్వరు. నా పొలం విషయంలో మాత్రం మీరు చర్చించొద్దు అనే భర్తలు అయితే అంతర్గతంగా పూర్తిగా భార్యదే పైచేయి. పూర్తిగా ప్రతి వాడు కూడా భార్యకు బానిస, అంతకంటే ఏమీ తేడా లేదు. అదే జోన్మల్ కృష్ణ అని చెప్పి అన్న మాట మళ్ళీ చాలా మంది ఇదే అంటున్నారు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోలేదనుకో, పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఏడాడుకో పోయి దేవునికి బట్టి దానికి బానిస అవుతూ, అదే పెళ్లి చేసుకుంటే నువ్వు భార్యకే బానిస అవ్వచ్చు కదా, పెళ్లి చేసుకోవాలని అంటున్నారు. సాధారణంగా బయట సెక్స్ చేసేవారు డబ్బులు ఇవ్వకుండా చేస్తే మాత్రం ఏడిపోస్తుంది, అనుమానం లేదు. కానీ డబ్బులు ఇస్తానంటే మాత్రం అదే కుక్కలాగా వచ్చి సెక్స్ చేయించుకొని డబ్బులు తీసుకుని పోద్ది. బానిస కావాల్సిన అవసరం లేదు. ఆ గంటకి డబ్బులు 100 రూపాయలు 200 రూపాయల మొహాన్ని కొడితే ఇక మన బానిస చేయదు కదా, మన దేవుడు చేసి కొలుస్తుంది అనమాట. అట్లా బాగా భయపడుతూ ఉంటది. కానీ మామూలుగా ఆనందం కోసం పోతే మాత్రం ఆమెకు ఇష్టం, సెక్స్ చేయించుకోవడం ఇష్టం. కానీ డబ్బులు లేదు కాబట్టి వీళ్ళు ఎట్లనే ఏడిపిస్తే మంచిది. అంత తేలిగ్గా పని అయితే విలువైంది. మన 3 భాషలో చెప్పాలంటే తేలిగ్గా పని అయితే విలువైంది అని అనుకుంటారు అనమాట. అదే డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం అదే ఆర్థిక దాసం అయింది. అందులో మనం మాత్రం నాకు ఈ సమాజంలో ఎక్కువ తప్పులు చేసేవాళ్ళే, అయితే ఈ సమాజంలో ఎక్కువ తప్పులు చేసేవాళ్ళే తెలియని వాళ్ళు, మంచిగా జీవించే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ ఉన్నారు అంతే అంటారా? తప్పులు చేసే వాళ్ళని తెలియగల వాళ్ళు అంటున్నారు, తప్పులు చేయని వాడిని చేతగానేవాడు అంటున్నారు, అప్పులు ఎగ్గొట్టేవాడు తెలియగలవాడు అంటున్నారు, అప్పులు అనాథతో సహా తీర్చేవాడు చేతగానేవాడు అంటున్నారు. ఇప్పుడు పెద్ద మనుషులు కూడా అప్పు ఏమన్నా చూసుకుంటే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పోతే నువ్వు పైసలతో సహా కట్టు అనే పెద్ద మనిషి ఒక్కడ కనపడ్డు. అట్లా అంటే పెద్ద మనిషి అదే నీ దగ్గర రాబోదు, నేను ఆ పైసలతో తప్పులు చేసే వాళ్ళంటే వీళ్ళేంది ఇప్పుడు మంచిగా జీవించే వాళ్ళేంది, కొంతమంది ఆ దేవుడు ఈ దేవుడు, ఆ మంచి ఈ మంచి, ఆ నీతి ఈ నీతి అని ఒక మంచి మార్గంలో వెళ్తా ఉన్నాడు. వాడికి ఏదో వచ్చిందని తర్వాత వాడి ఉద్దేశంతో. అదే ఇప్పుడు తప్పులు చేసేవాళ్ళు అసలు దేవుడు లేడు, నీతి లేదు, నిజాయితీ లేదు రా నాయన, మనిషి ఏది ఆలోచిస్తే అది చేసుకుంటూ పోవటమే, ఏ తప్పులైనా చేసుకుంటూ పోవటమే అనేవాళ్ళు తెలివైన వాళ్ళు అనేది అంటున్నారు. ఇది మాత్రం పూర్తిగా నేను వ్యతిరేకిస్తానని. తప్పులు చేసేవాళ్ళు దేవుళ్ళు గుళ్ళు చెప్పి తప్పులు చేసేవాళ్ళు మాత్రం కాదు. తప్పులు చేసేవాళ్ళు ఎక్కువగా దేవుడు దగ్గర పోతారు. దేవుడిని మాట్లాడుతూ పచ్చని చెట్టు కింద మాట్లాడుతున్నా, లేకపోతే నాకు 2 పిల్లలు ఉన్నారు అనే వాళ్ళంతా కూడా తప్పులు చేసేవాళ్ళే ఎక్కువగా. అసలు పచ్చని చెట్టు అంటున్నారు ప్రతిసారి, ఏంటి దాని కదా ముందు మరి పచ్చని చెట్టు కింద అబద్ధాలు ఆడకూడదని ఏమో మర్యాద అట్లా అన్నమాట. తర్వాత తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ నీతి చెప్పారు. మంచి మార్గంలో దేవుడు దాదాపు దేవుడి దగ్గర తక్కువ పోతారు, ఎక్కువ పోడు అనమాట. తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ. అదే త్రిపురనేని రామస్వామి చౌదరి అన్న మాట నాకు గుర్తొస్తాయి. ఏంటంటే మనిషికి వాడు చేసిన తప్పే వాడు దేవుడి చుట్టూ ప్రదర్శన చేస్తుంది అని చెప్పాను. కరెక్ట్. ఎంత బ్రహ్మాండం నాకు వాక్యం అంటే పద్య రూపం అడుగుతుంది. అంటే ఒక విధానంలో మనిషి తప్పులు చేయకుండా జీవించగలిగితే దేవుడు అవసరం ఉండదు కదా. అక్కడ దేవుడు పోవాల్సినంత ఆలోచన కూడా రాదా కాదు. అదే తప్పు చేసేటప్పుడు మీరు ఏదో దేవుడి గురించి తిరగాలనిపిస్తుంది. కానీ తప్పు చేసేవాడు కూడా నిజంగా దేవుడు నిన్ను మాత్రం చేయట్లేదు ప్రదర్శన, కాకపోతే జనాన్ని చూపించడానికి దేనికో చేస్తాడు. పెద్ద మనుషులు కూడా పైసలతో సహా అప్పు తీర్చే న్యాయం ఎందుకు చెప్పారంటే అట్లా న్యాయం చెప్తే అసలు నా దగ్గర వ్యవస్థలు న్యాయం చెప్పించుకోవడానికి అని ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అది మీరు న్యాయం చెప్పి మీకు డబ్బులు సగం తగ్గించాను, నాకు సగం పడి అని అంటారు. ఆ రకంగా కూడా న్యాయం స్వార్థం కోసం కూడా పెద్దలు అప్పు తీర్చు అని చెప్పి అన్నారు. అది మాత్రం తర్వాతనేమో అప్పు తీర్చినడం పెద్ద మొగోళ్ళగా బజార్లో రంగులుసుకుని తిరుగుతుండ్రు. అప్పు ఇచ్చినవాడు మాత్రం కుక్కలా తిరుగుతాడు. ఇప్పుడు సర్వసాధారణంగా చూస్తే జనాలు డాక్టర్లు చెప్పిన ఆరోగ్య సూత్రాలే సరిగ్గా పాటించరు, ఇంకా గ్రంథాలు చెప్పిన జీవిత సూత్రాలు ఏం పాటిస్తారు నాకైతే అర్థం కావట్లేదు. అవును, డాక్టర్లు చెప్పిన సూత్రాలు వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు చెప్పింది మంచిదే మనం మంచిగా చెప్తారు నమ్ముతారు కానీ కొంతవరకు పాటించరు. ఎందుకంటే వాళ్ళకి జీవ చాపల్యానం లేకపోతే మరి సెక్స్ చాపల్యానం ఏదో చాపల్యం ఉంది, వాళ్ళు తెలుసు కూడా పాటించరు. కానీ మత గ్రంథాలు చెప్పిన మాత్రం అన్ని బోటకొని వాళ్ళు తెలుసు, వేడిని వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళు పాటించారు. అసలు పూర్తిగా పాటించారు. ఈ సమాజంలో అనే మాట ఏంటంటే ఇప్పుడు మంచిగా జీవించిన వాళ్ళు చనిపోయారు అనుకోండి, అరే దేవుడు తీసుకెళ్లిపోయాడరా తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు అంటారు. అదే విధంగా చెడ్డగా జీవించిన వాడు చనిపోతే ఇప్పుడు పాపాలకి తగిన శిక్ష పడి తీసుకుపోయిండు అంటారు. ఏంటి అసలు దానికి ఉన్న వ్యత్యాసం? దాని వెనకాల ఉన్న కథ ఏంటి చెప్పండి. దాని వెనకాల ఉన్న కథ
అద్భుతమైన మాటలు చెప్పాలంటే నోటి వాళ్ళ మాటలు చెప్పడం మంచిది. ఏంటంటే నోటి వాళ్ళు ఏమంటారంటే నాలుకేగా 7 దిక్కులు ఎదురుగుద్ది ఖచ్చితంగా అదే సూత్రం ఇక్కడ పాటిస్తారు. వాడికి గిట్ట మీద అయితేనేమో వాడు పాపం చేసింది, వాడి పాపం వాడికి తగిలింది అంటారు. అదే వాడికి నచ్చిన అయితేనేమో భగవంతుడు మంచోడు అంటారు, ముందు సపోతరు అని చెప్పంటారు. అట్లా వాడు నాలుకని తిప్పుతారు తప్ప అందులో వాస్తవం లేదు, వాస్తవాలు మాత్రం ఏమీ లేదు. కొంతమంది ఆడవాళ్ళు అనే మాట ఏంటంటే భర్తలు తాగి అసలు కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఉన్న డబ్బులను ఖర్చు చేస్తున్నారు కాబట్టి మేము వ్యభిచారం చేయాల్సి వస్తుంది డబ్బుల కోసం, లేకపోతే ఇంకా వేరే వేరే వాటి కోసం చేయాల్సి వస్తుంది, కుటుంబ బాధ్యతలు మేము తీసుకొని అని కొంతమంది వాదిస్తున్నారు. ఇప్పుడు తాగి డబ్బులు సంవత్సరాలు గుల్ల చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒప్పుకుంటాను నేను మగవాళ్ళు. తర్వాత తాగుడు కారణం దాదాపు సగం మందికి కారణం ఏంటంటే భార్యలే. వాళ్ళు ఏదో వాగుతున్నారు కాబట్టి తాగుతున్నారు, లేకపోతే వాళ్ళు తాగరు. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే మనిషి మగవాడు తాగి కుటుంబాన్ని ఎంత నాశనం చేస్తారో అంతకంటే 10 నాశనం చేస్తారు. ఆడది నెక్లెస్ కావాలి, పట్టుచీర కావాలి, మన పేరంటాలకు పోవాలా, దేవుడి గురికి పెట్టాలా, అయ్యప్ప స్వామికి పెట్టాలా, ఉప్పలమ్మ తల్లికి పెట్టాలా, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ దగ్గర నుంచి వస్తాయి ఈ కోరికలు. ఆమెకు వచ్చేసరికి తైతక్కలు ఆడాలి, ఎవరు పెట్టాలా, ఎవరు అంటే ఆ కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది, భర్త సంపాదన ఎంత అనేది అవసరం. అస్సలు మాట్లాడే పని నా మెడ బోసుగా ఉంది అంటుంది కానీ మన బతుకంతా మనకు నెక్లెస్ మనం కొనలేస్తాం అనే మాట రాదు. అసలు నా మెడ బోసుగా ఉంది. ఈ విషయాల్లోనే ఎక్కువ అండర్స్టాండింగ్స్ లేకపోతే సతమతం అవుతా ఉంటాయి. అవును, ఇక్కడే అడ్జస్ట్మెంట్స్ లేకపోతున్నాయి అన్నమాట. సాధారణంగా భర్త నాశనం, ఇంటిని నాశనం చేసే కంటే భార్య ఇంటిని ఎక్కువగా నాశనం చేస్తుంది. అంటే భర్త కనిపిస్తున్నాడు తాగి బయట, ఇది కనిపించకుండా చేస్తుంది. కాకుండా ఏది చేసినా ఇది మాత్రం నంబర్ 1 పాయింట్. ఆడని ఏది చేసినా సరే ఇతరులకు కాందాకుండా చేస్తుంది. 4 గోళ్ళ మధ్య చేస్తుంది, అది భర్త మీద ప్రభావం పడుతుంది. మొగుడు ఏది చేసినా సరే 10 మందికి కనపడుద్ది. తర్వాత నా భార్య ఇట్లా చేస్తుంది, ఇట్లా నాశనం చేస్తుందని చెప్పుకునే ధైర్యం మొగుడికి లేదు. అదే భార్య చెప్పుకుంటుంది, నా మొగుడు తాగి నా ఇంటిని గొల్ల చేస్తుండవు అదేం చెప్పుకుంటది కానీ భర్త మాత్రం నా భార్య ఇట్లా చేసి ఇంటిని గొల్ల చేస్తుంది అని చెప్పడం పోస్తూ ఉంటాం. అదే అంటే భర్తలు అనేవాళ్ళు సరిగా ఉంటే భార్యలు అనేవాళ్ళు మేము భర్తతో సరిగా ఉంటాం, పిల్లల్ని చూసుకుంటాం అని అంటున్నారు. ఒట్టి భర్తలు సరిగా లేరు కాబట్టి మేము బరితెగిస్తున్నాం అన్నట్లే చెప్తున్నారు. ఒట్టిది ఈ మాత్రం ఒట్టిది. భర్త సరిగ్గా ఉన్నా సరే ఏమో పట్టు కట్టుకొని బయట ఊరేగుదాం అనే కోరిక మాత్రం పోదు. తర్వాత నెక్లెస్ కొనిపిస్తామని చెప్పి కోరిక మాత్రం పోదు. భర్త ఎంత మట్టుగా ఉన్నా, ఎంత సారా తాగకపోయినా భర్త గుడ్డలు ఎట్లా ఉంటాయంటే అగ్గిపుల్లో తీస్తే తగలబడవు. అటువంటి గుడ్డలు పెట్టుకున్నా కూడా భార్యకు మాత్రం పట్టు చీర, నెక్లెస్ ఇంకా ఏమేమి తీసుకొస్తారు. అయినా సరే నా మూడు సరిగ్గా చూడలేదు, నా మూడు సరిగ్గా చూడకపోవటాన్ని ఈ కొంప నాశనం అయింది అని చెప్పి అంటారు. నాకు తెలిసిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఆడవాళ్ళు కొంపలు నాశనం చేసి చివరికి భర్త మీద అంటారు, నువ్వు ఎట్లా చేసినావు కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ దాకా వచ్చింది అని కూడా అంటున్నారు వాళ్ళు. అసలు ఈ సంవత్సరం ఇక్కడ దాకా రావడానికి కారణం ఆ స్త్రీ తన మీద కాకుండా మళ్ళీ మూడు మీద నడుతుంది, నీ వల్ల ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చింది అంటుంది. అయితే భర్తకు మంచి పేరు రావాలన్నా వాడిని అడుక్కునేవాడిని చేయాలన్నా సరే భార్య చేతిలోనే ఉంటుంది. భార్య ఎట్లా చెప్తే అట్లా చేసేవాడే భర్త, కీలుబొమ్మ భార్య చేతిలో. అందుకని భర్తలో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం ఆ లోపాలకి 150 పాలు కనీసం భార్య బాధ్యత. దీనికి పరిష్కార మార్గం ఏంటంటారు? పెళ్లి చేసుకోకుండా ఉండటమేనా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉంటాయంటారు? పెళ్లి చేసుకోకపోతే పూర్తిగా పరిష్కారాలు జరగవు, కాకపోతే ఎన్నో బాధలు దుఃఖాలు తగ్గిపోతాయి. పెళ్లి చేసుకోకపోయినా వస్తాయి అంటారు? వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే పెళ్లి చేసుకోకపోయినా సరే ఒక ఆర్మర్స్ అంటది, నేను నీతో పోతా కానీ నాకు ఆ మనిషిని తీసుకొచ్చి పెట్టు, అట్లా లైన్ చేసేటట్టు అప్పుడే ఉంటాయి. కానీ ఇంత బలీయంగా ఉండవు అనమాట. అప్పుడు భార్య తీసుకొచ్చే ఒత్తిడి బయట నుంచి తీసుకురాలేదు కాబట్టి పెళ్లి వ్యాపారం ఉంటాయి కానీ చాలా వరకు ఒక 50% తగ్గిపోతాయి. పూర్తిగా పరిష్కారం రావాలంటే మాత్రం ఒక అసంభవమైన కోరిక ఉంది, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే కనీసం 150 మంది రాగద్వేషాలు లేకుండా మనస్తత్వ శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకొని రాగద్వేషాలు లేకుండా జీవించగలిగినప్పుడు సమాజం కొద్దిగా ఆడవాళ్ళ మొత్తం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే రాగద్వేషాలు ఉండకుండా 50% మంది కనీసం ఉంటే మాత్రం సమాజం బాగుపడటానికి అవకాశం ఉంది. జరగదు, అది జరిగే పని కాదు. 150 మంది కాదు, 100 కోటికి ఒక్కడు కూడా అటువంటి వాడు కనపడలేదు కాబట్టి జరిగేది కాదు. కానీ కండిషన్ మాత్రం అది ఆ కండిషన్ ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది అంతే. అది అంటే దాదాపు మన అసంభవం లెక్క ఈ సమాజం బాగుపడదు అంతే. దాని లేదు. ఈ సమాజంలో ఎక్కువ నీతులు చెప్పే వాళ్ళు ఎక్కువ, పాటించే వాళ్ళు తక్కువ అయిపోయారు. మరి అలాంటప్పుడు చెప్పడం దేనికి అర్థం లేదు.
ఇతరులను మాయ చేయడానికి. మీరు నీతులు చెప్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు బుక్లో పెడతారనమాట. ఇతరులను సాధారణంగా ఎదుటివాళ్ళని నమ్మకూడదు అనేది ఒక సిద్ధాంతం ఉంది. ఎవరైనా కూడా చాలా మంది ఇదే మనసులో ఈ సంగతి తెలుసు. నమ్మితే మాత్రం నాశనం అయిపోయినాడు వాడు. ఎదుటివాడిని ఎప్పుడు నమ్మకూడదు, ఎదుటివాడు చెప్పి ఎప్పుడు నమ్మకూడదు. ప్రతిదానికి శంకించి చూడాలి, తజ్ఞబద్ధం చేసి అప్పుడు చెప్పేది నిజమే అనుకోవాలి. కానీ చెప్పండి అమ్మాయి చెప్పేది నిజమే అనుకుంటే మాత్రం వాడు అవుతే వాడు నాశనం అయినట్టే. అందుకని నీతులు చెప్తే ఎవరో ఒకరు బోల్తా పడతారు, ఎవరో ఒకరు బొక్కలో పడతారు, అప్పుడు వాడి నెత్తిని చేయి పెట్టచ్చు అని చెప్పి నీతులు చెప్పుకుంటూ పోతారు. వినేవాళ్ళు కూడా చాలా మంది అంటారు ఇట్లా ఇట్లా అంటుంటాడు అంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వాడు నీతులు చెప్తుంటే ఇదంతా ఒత్తిడి వీడు దుర్మార్గుడు అనుకొని మళ్ళీ తను మాత్రం అదే నీతులు మరి చెబుతుంటాడు. వాడు తను అనుకోవట్లా. అది ఇప్పుడు జనం ఉంటారు కదా, నాకు 2 పిల్లలు ఉన్నారు అనేది అనే మనిషి తను నేర్చుకున్న మాట కాదు. 20 మంది 30 మంది 40 మంది అంటుంటే విని ఇదంతా ఒత్తిడి బోటకు మాట్లాడుతున్నాడని చెప్పి తెలుసుకొని అదే మాటను మరి తను ప్రయోగిస్తుంది. అది కూడా ఒక ట్రిక్ లాగా ప్రయోగిస్తారు. అదే ట్రిక్. తను మాత్రం తెలియగలదు, బొక్కలు పడాలనుకుంటుంది. కానీ తను మాట్లాడితే మాత్రం ఎవరో కూడా బొక్కలు పడతారు అనుకుంటున్నారు. సమాజంలో ఎక్కువ జీవితం కన్నా ఆరోగ్యం కన్నా వాళ్ళ ఆనందాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మనుషులు. నిజం, ఆనందాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ అంటే జీవితాన్ని లెక్క చేయట్లే, ఆరోగ్యాన్ని లెక్క చేయట్లే, ఫస్ట్ ఆనందాలు కావాలి. అవును, ఖచ్చితంగా ఇది మాట నిజమే. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఆనందాల్లో స్వర్గం కోసం పాటుపడుతున్నారు అందరూ. కానీ స్వర్గంలో 2 రకాల స్వర్గాలు ఉన్నాయి. ఒకటి మంచివాడి స్వర్గం, రెండోది పిచ్చివాడి స్వర్గం. ఈ జనం అంతా కూడా పిచ్చివాడి స్వర్గానికి అరువు చేస్తున్నారు తప్ప మంచివాడి స్వర్గానికి మాత్రం విలువ ఇవ్వటం లేదు. ఏమంటుంది, ఎట్లా మీరు ఒక మనిషిని నానా మాట్లాంటాడు, ద్వంద్వవర్ధం అంటాడు, దాన్ని ఏడిపించే మాట్లాంటాడు అని అతను సుఖాన్ని పొందుతుంది. కానీ ఆ సుఖం కాదు. ఆ సుఖం వల్ల అదే మళ్ళీ ఎంచేవాడు కూడా తన దుఃఖానికి పాలు చేస్తాడు అని చెప్పే బుద్ధిగా ఉండలేదు. నేను అంతసేపుగా నేర్పించాను ఆనందిస్తుండే తప్పితే ఎంచేవాడు కూడా మన నేర్పించి వాడు ఆనందిస్తుండు మన నేర్పిస్తుండు అనే భావం రావట్లేదు మనుషుల్లో. అక్కడ పెద్ద అసలు మనిషి సంతోషాల ముందు దేవుని ఆజ్ఞలు కానీ ఏమి దేవుని శాపాలు కానీ ఏమో లెక్క చేయడు మనిషి. నాకు తెలిసి అందరూ తెలుసు దేవుడు లేడని, అందుకని లెక్క చేయడు. ఇప్పుడు నేననేది ఏంటంటే కొంతమంది అంటారు ఆస్తికులు కొంతమంది, నాస్తికులు కొంతమంది ఉంటారు అంటారు. నేనంటా అంతా నాస్తికులే అంట. నేను ఒక్కడే అనేవాడిని మాట. అయితే ఆస్తికులంగా నటించారు. ఆస్తికులు ఏమో పైకి ఉన్నాడు అంటారు, లోపల లేడు అనుకుంటారు. నాస్తికులు ఏమో పైకి లేడంటారు, లోపల లేడంటారు. అంతే తేడా తప్పితే అందరూ కూడా దేవుడు లేడు అనుకునే వాళ్ళే. అందువల్ల దేవుడు లేడు మనని పాపాలకి మన నరకానికి పంపిస్తారు. ఆ భయాలు మాత్రం జనాలు ఎవరికి లేవు. ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతారు. తప్పకుండా పాపాలు చేస్తాడు, పాపాలు చేస్తేనే మనం సుఖపడతాం, మోసం చేస్తేనే మనం సుఖపడతాం, దొంగతనం చేస్తేనే మనం సుఖపడతాం అని మనిషికి ఈ భావనలో జీర్ణించబడిన కూడా. కానీ ఇట్లా చేసినందు వల్ల బాగుపడరు. దొంగతనం చేస్తే బాగుపడటానికి జరిగే పని కాదు. అందరూ దొంగ అవుతారు. దొంగతనం చేయకుంటే అందరూ బాగుంటారు, అప్పుడు అందరూ బాగుంటారు. కానీ అందరూ దొంగ అయితే ఎవరు సుఖపడ్డారు. కానీ అందరూ దొంగతనం చేయకపోతే అందరూ సుఖపడతారు. అక్కడ తేడా ఉందన్నమాట. మొన్న మధ్య సినిమా వచ్చింది అఖండ అని చెప్పేసి, బాలకృష్ణ గారి సినిమా అది. అందులో అది దేవుని గురించి అన్నమాట సినిమా. ఆ దేవుని గురించి సినిమాలో ఒక డైలాగ్ పెట్టారు, దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు అని చెప్పేసి. ఏమంటారు అంటే మనుషులకి చెప్తున్నారు అది ఏదో దేవుని నుంచి తీసుకొని, దేవుణ్ణి కరుణించమని అడగండి, కనిపించమని కాదు అని ఒక డైలాగ్ పెట్టి ప్రజలకు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు చెప్తుందంటే కరుణించమని అంటేనేమో ఏదో కరుణించడానికి నా దగ్గర అంటే కరుణించమని చెప్తాను అంటారు. కనిపించమని అడగొద్దు అంటారు. ఎందుకంటే కనిపించమని అడిగితే మీరు కనిపించడం లేదా, కనిపించలేదు. తర్వాత వీళ్ళు కూడా చూపిస్తారంటే దేవుని చేస్తే చూపించలేదు. అదే కరుణించమంటే ఒకవేళ దేవుడు కరుణించకపోయినా సరే వీళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో కరుణించింది అదేలే, అందుకని నీకు పని జరిగింది, లేకపోతే దేవుడు కరుణ లేకపోతే నీకు పని జరుగుద్దా అని చెప్పి అంటారు. కానీ చూపించమంటే మీరు ఏమంటారు చెప్పినా కూడా దేవుడు చూపించలేదు వీళ్ళు. అందుకని చూపించమని మాత్రం అడగద్దు మీరు, ఎందుకంటే వేరే చేతగా చూపించడం. కరుణించమని అడగమంటే అర్థం ఏంటంటే ఇది ఆ పని కరుణ వల్ల జరిగింది, ఈ పని కరుణ వల్ల జరిగింది అని వంకలు చెప్పడానికి. ఈ సినిమాని మాత్రం నేను చూడలేదు. అన్నీ తెలిసిన వాడు అడవిలో ఉంటాడు, ఏమీ తెలియని వాడి గుంపుల్లో ఉంటాడు అని సమాజంలో ఈ మాట వినిపిస్తా ఉంది. అంటే అన్ని తెలిసిన వాడు రమణ మహర్షి లాంటి వాళ్ళలాగా అడవిలోకి వెళ్ళి ధ్యానం చేసుకోవడం, లేకపోతే ఏమీ లేదని ఏదో ఒకటి తినుకుని బతకడం, అన్ని ఏమి తెలియనివాడేమో గుంపుల్లో అందరిలాగా జీవిస్తూ ఉంటాడు అనేది చెప్తున్నారు. అయితే జనం మాత్రం
అన్నీ తెలిసినవాడు అడిగిన భర్తడు అంతవరకు ఇంతవరకు అడుగుతారా? నేను తెలియని వాడి సంగతి మాట్లాడలేదు, జనం మాట్లాడరు. అన్నీ తెలిసినవాడు అడిగిన భర్తడు అని జనం అంటారు. ఎందుకంటారంటే తనకి ఎవరైనా ఒక మనిషి ఒక పని చేస్తే జనానికి గిట్టనప్పుడు వాళ్ళు అంటారనమాట, అన్ని తెలిసిన వాడు అడుగుని పడతాడు అని. వాడు నిజంగా మాట్లాడితే వాడు అడుగుని పడలా, వాడు అడుగులో పడకుండా వాడు ఒడ్డుని పడతాడు. ఒడ్డుని పడ్డా కూడా బాగుంది అంటారు, నువ్వు అడుగు పడ్డావు అంటున్నారు. ఈ జనం 10 మంది అనేటప్పటికీ మా మాట నెగ్గుద్ది, జనం మెజార్టీ ఉంది కదా, మా మాట వింటాడు అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ నిజమైన మనిషి అయితే మాత్రం 100 మంది ఏదన్నా కూడా తన మన మైండ్ ప్రకారం పోతే తప్పితే ఈ 100 మంది అడుగులు పడ్డానంత మాత్రాన తను నిజంగానే అడుగులు పడ్డాను అని మాత్రం అనుకోడు. నేను అనుకోవడం ఏంటంటే మనిషి జీవితం చాలా విలువైనది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి సృష్టించిన దానిలో దేనికి కూడా 100 సంవత్సరాల గ్యారంటీ అనేది లేదు. కానీ మనిషి ఒకసారి పుడితే అతను మంచిగా జీవించగలిగితే తన ఆరోగ్య సూత్రాలు పాటించుకుంటూ అంటే జరగడానికి జరిగితే మనం ఏం చేయలేంలే కానీ సో అతనంతటికి అతను కొంత జాగ్రత్తగా జీవించగలిగితే 100 సంవత్సరాల గ్యారంటీ ఉంది. కాబట్టి మనిషి జీవితం విలువైనది, కొంచెం ఆలోచించుకొని ఏ నిర్ణయాలైనా తీసుకోండి అని నా సూచన అనమాట. దానికి ఏమంటారు? మనిషి జీవితం విలువైనదే, కానీ దీర్ఘకాలం జీవించే వాళ్ళు మనుషులే అని మాత్రం అంటే నొప్పుకోం. కొన్ని జంతువులు కానీ కొన్ని పెట్టెలు కానీ కొన్ని అన్ని కాదు, కొన్ని 100 కంటే ఎక్కువ బతుకుతాయి. వాళ్ళ జీవితం అంతకంటే ఎక్కువ ఉంటుంది వాటికి. చాలా మందికి మన సింహము, మన గొర్రె, మన మేక ఇటువంటి మాత్రం 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు చేస్తాయి. వీడి జీవిత చక్రం అంతవరకే. వాళ్ళతో పోల్చి చూసుకుంటే మనిషి జీవితం సుదీర్ఘమైంది. కానీ మనిషి కంటే కూడా ఎక్కువ కాలం జీవించే జంతువులు కానీ అవి కానీ ఎన్నో ఉంటాయి ప్రపంచంలో. కానీ జంతువుల కన్నా మనుషులకే ఎక్కువ వాల్యూ ఉందిగా. విలువ ఎందుకుందంటే మనిషి ఎప్పుడైనా సరే తను నేర్చుకున్న దాన్ని గ్రంథస్థం చేయటం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి విలువ బాగా వచ్చింది. తను నేర్చుకున్న దాన్ని గ్రంథస్థం చేయకపోతే ప్రతి వాడు కూడా మళ్ళీ ఆ నుంచి మొదలు పెట్టేవాడు. అందుకని గ్రంథస్థం చేస్తే ఇప్పుడు మనం నేర్చుకునే చదువు ఎంతమంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది అనుభవాలతో వాళ్ళు నిక్షిప్తం చేసిన దాన్ని మనం ఒక నిమిషంలో నేర్చుకుంటున్నాం ఇవాళ. అదే వాళ్ళు కనిపెట్టకపోతే, లేకపోతే మనిషికి ఈ తెలివి లేకపోతే, గ్రంథస్థం చేసే తెలివి లేకపోతే ప్రతి వాడు మళ్ళీ మొదటి నుంచే మొదలుకునేవాడు. ఎప్పుడు మనం అనాది మానవుల్లాగానే ఉండేవాళ్ళం. మా జంతువుల్లో కనుక ఎట్లయితే మార్పు ఉండదో నాగరికతలో, అట్లనే మన నాగరికతలో కూడా ఏమీ మార్పు ఉండేది కాదు. మనం ఎంతసేపు కూడా మనం నేర్చుకుందాన్ని ఒక పుస్తకం మీద పెడుతున్నాం, లేకపోతే ఒక వీడియోలో పెడుతున్నాం, ఒక టేప్ మీద పెడుతున్నాం, భావితరాలు వాడుకుంటున్నాయి. అదే జంతువులు అట్లా కాదు. జంతువు తన తెలివంతా కూడా ఉపయోగిస్తుంది. చిన్న జంతువు కంటే పెద్ద జంతువు మనిషి జీవితం విలువైనదేనా కాదా? విలువైందంటారా కాదంటారా? విలువైంది, ఎందుకంటే గ్రంథస్థం చేస్తున్నాడు కాబట్టి. అంటే జంతువులు చేయలేకపోతున్నాయి కాబట్టి జీవితం విలువైందంటారు వాటి జీవితం కన్నా. అంతే. కొంతమంది ఏమని విమర్శిస్తున్నారంటే పెళ్లికి ముందు మగాడు ఎన్ని మాటలు చెప్పినా సరే వాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకునే తీరతాడు అని కొంతమంది లెక్క చేయట్లా, అసలు పట్టించుకోవట్లా. పెళ్లి చేసుకుని అనేవాడిని అసలు పట్టించుకోవట్లా. ఏంటంటారు దాని వెనకాల ఉన్న ఉద్దేశం? ఎందుకంటే ఎంతమంది చూసాం మేము, మనం పెళ్లి చేసుకోకుండా ఎవరు కూడా కట్టుకోలేకపోతాం. అంటే మళ్ళీ ఇంకొక మాట ఏమంటారంటే కొంతమంది, ఉరే మాకు తెలిసిన ఒక అతను 40 ఏళ్ళ తర్వాత అతను ఇప్పుడు పెళ్లి కావాలంటాడు అది అని చెప్తున్నారు. మరి అతనికి ఏ అవసరం ఉన్నాయో ఏంటో నాకు తెలియదు. ఒకవేళ 40 ఏళ్ళు అతనికి నిజంగానే వాళ్ళు చెప్పిన మాట నిజమే అనుకున్నాం, నిజం అవడానికి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. 40 ఏళ్ళ వాడు పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు, బాగానే ఉంది. కానీ అందరూ కూడా అతని మనస్తత్వం అందరికీ ఉండాలని ఎక్కడ ఉంది? అదే అంటున్నా. ఎవరు అతను 40 ఏళ్ళ కూడా పెళ్లి చేసుకున్నాడు, అతను పెళ్లి చేసుకుందామని అతనికి అభిప్రాయం కలిగింది, అతని మైండ్ మారింది కాబట్టి అందరి మైండ్ మారాలి అనే రూల్ ఎక్కడ లేదు కదా. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే ఒరే మనిషికి అవసరం అలా ఉండిద్దిరా, 40 ఏళ్ళ తర్వాత దాని అవసరం నువ్వు అప్పుడు గ్రహించి నువ్వు చేసుకుందాం అనిపించిన పిల్లలు ఎవరు ఇయ్యరు అనే ఉద్దేశంతో అంటున్నాడు. ఊరికంటే బెదిరించడమే కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళు పెళ్లి చేసుకున్న దాకా వీళ్ళకి నిద్ర పట్టదు. అందుకని అట్లా అంటున్నారు. ఎదుటివాడు మన సుఖాన్ని కోరేవాళ్ళు చాలా తక్కువ మంది. అసలు అయితే అందరూ ఎదుటివాడిని ఏడిపించే వాళ్ళు ఉంటారు కానీ వాడు సుఖంగా ఉండాలని కోరుకోరు. అందరూ అదే మార్గంలో వెళ్దాం, వీడేందుకు సపరేట్ మార్గాన్ని ఎంచుకుంటుండే. ఇంకోటి అంటే వీడెందుకు సుఖంగా ఉండాలా మనలాగానే ఏడవాలని చెప్పి కూడా అంటారు. తర్వాతనేమో పెళ్లి చేసుకున్న తర్వాత సరే వాళ్ళు తట్టుకోలేకుండా పోడలేకుండా ఏదైనా పెళ్లి చేసుకుంటాడు. మగాడు ఎన్ని మాటలు చెప్పినా చేసుకుంటాడు అనుకుందాం, చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత కర్మగారు కూడా మంచి భార్య దొరికితే వాళ్ళిద్దరు హాయిగా ఉంటున్నారు కదా. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చెప్పి 100 మంది ఆ కుటుంబం 100 మంది 1,00,000 మంది పడతారు మధ్యపించడానికి. ఎందుకంటే వాళ్ళటు పెళ్లి చేసుకోకుండా ఆనందంగా ఉండేవారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా ఆనందంగా ఉండేవారు. మంచిదైనా సరే వాళ్ళు ఆడవాలా, మేము ఏడుస్తున్నాం వాడు ఏడవాలా
అని చెప్పి అదే సుఖాన్ని కోరుకునే వాళ్ళు తక్కువ. తక్కువ ఎదుటివాడు దుఃఖాన్ని వాళ్ళు అయినా సరేనా, అది మొత్తం తండ్రి అయినా కొడుకైనా అన్నయ్య తమ్ముడైనా ఎవరైనా సరే. నేననేది ఏంటంటే ఒక ఇంట్లో పెద్ద పుల్లు ఉన్నా, సింహాలు ఉన్నా, పాములు ఉన్నా, దెయ్యాలు ఉన్నా కూడా ఆ ఇంట్లో ఉండొచ్చు మనిషి, కానీ ఒక మనిషి మాత్రం ఉండకూడదు. అక్క కానీ, తమ్ముడు కానీ, చెల్లెలు కానీ, భార్య కానీ ఎవరైనా సరే ఒక మనిషి ఉంటే మాత్రం ఆ కుటుంబంలో ఆ మనిషి సుఖం లేదు. అంతే. ఎంతసేపు కూడా వేడిపిద్దామని చూస్తుంటారు అనమాట, తమ్ముడైనా సరే, కొడుకైనా సరే, ఎవరైనా. ఈ సమాజంలో కామన్ సెన్స్ లేని మనుషులు ఉంటారేమో కానీ కామ కోరికలు లేని మనుషులు ఉండరు అని అంటున్నారు. నిజమే అంటారా? నిజమే అన్నమాట. కామ కోరికలు దాదాపు అందరికీ ఉంటాయి. అణుచుకుని బోళంత మంది ఆ బాబా మహర్షులు, తర్వాత నారద మహర్షి, ఏదో వాళ్ళు తర్వాత ఈ క్రైస్తవులు నన్నులోనే అంటారు కావాలా, నన్ను ఫాదర్లను కూడా అంటారు. వాళ్ళు కూడా కామ కోరికలు లేవని అంటారు. ఇవన్నీ ఒట్టి బోటకారు. ఋషులకి కామ కోరికలు ఉన్నాయి, అంతా సెక్స్ చేసేవాళ్ళే. సెక్స్ చేయని వాళ్ళు లేరు, కామ కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. అసలు కొంతమంది ఆశ్రయాల్లోనే ఉంటారండి. వాళ్ళు ఒక ఆశ్రమం పెట్టుకుంటున్నారు, ఆశ్రమంలోనే ఉండాలి, ఇంకా వాళ్ళ జీవితం మొత్తం ఆశ్రమంలోనే ఉండాలి. ఇప్పుడు మా క్రిస్టియానిటీలో ఫాదర్లని నన్నులని చెప్పుకునే వాళ్ళు వాళ్ళకి చర్చెస్ లోనే ఉండాలి. మరి అది అందులోనూ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. కామ కోరికలను ఎలా మరి జయించలేరు అంటే ఆ గుడిలోనే చేసుకుంటారా, ఆశ్రయాల్లోనే చేసుకుంటారా? లోపలే చేస్తారు అంతా కూడా. నేను ప్రాజెక్ట్ చదువుకున్నప్పుడు మా వాళ్ళు అనేవాళ్ళు క్రైస్తవుల గురించే, ఏంటి బ్రదర్ అని చెప్పి అంటూనే ఈ పనులు చేయించుకునేవాళ్ళు. తర్వాత ఇంకో కొన్ని సందర్భాల్లో పెళ్లిళ్ళు లేకపోయినా సరే ఎక్కడో ఒకసారి మీరు కామ కోరిక తీర్చుకుని వచ్చి మళ్ళీ ఆశ్రమంలోకి వచ్చి కూర్చుంటారు. ఆశ్రమంలో ఆ కోరిక తీరకపోతే బయటకు పోతారు, ఏదో పని ఏదో ఒకరితో బయటకు పోతారు, ఎక్కడో సెక్స్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఆశ్రమంలో ఉంటారు. ఎవరికి తెలియదు కూడా, ఈ ఆశ్రమంలో ఆడవాళ్ళు ఎలాగో ఉండరు కాబట్టి ఇక్కడ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ఆశ్రమంలో ఆడవాళ్ళు ఉంటే ఆశ్రమంలో చేస్తారు. ఒకటి ఆశ్రమంలో ఆడవాళ్ళు లేని ఆశ్రమాలు కూడా ఉంటాయి. అప్పుడు ఏదో ఒకరితో బయటకు పోతారు, అక్కడెక్కడో సెక్స్ తీర్చుకుంటాడు, మళ్ళీ వచ్చి ఆశ్రమంలో మళ్ళీ. కానీ అటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేశారు మన మధ్య, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా పరిపూర్ణానంద స్వామి అని కొంతమందిని అతను ఇంటర్వ్యూ చేసుకుంటూ ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు. మరి మీరేమో పెళ్లిళ్ళు లేకుండా జీవితకాలం ఆశ్రయంలోనే ఉంటున్నారు, మీరు కామ కోరికను ఎలా జయించగలుగుతున్నారని మా వ్యూవర్స్ అడుగుతున్నారండి అతను వాళ్ళ తరపున. అతను ఏమన్నాడంటే, మన మైండ్ ఒక చోటే ఉండాలి, మాకు అవసరం లేదు కాబట్టి మా మనసు అనేది దాని మీద అసలు దృష్టి ఉంచదు అతను సమాధానం చెప్పాడు. ఉపన్యాసం అది. వాళ్ళు మాత్రం లోపల ఆశ్రమాల్లో బాబాలు, స్వాములు వీళ్ళంతా కూడా మామూలు జాయిన్ చేసే కంటే ఎక్కువ సెక్స్ చేస్తారు. తర్వాత బలవంతాన వాళ్ళని ఇరికించుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడిని తీసుకొచ్చి పెడతారంటే, సెక్స్ చేసినా కూడా మమ్మల్ని చేసిండు అని చెప్పుకునే ధైర్యం కూడా లేకుండా చేస్తారు వాళ్ళని. అంత రౌడీతనంతో వాళ్ళు సెక్స్ చేస్తారు. ఈ ఆశ్రమాల్లో జరిగేదంతా పూర్తిగా సెక్సే. బయటకు ఏమో ప్రార్థనలు జరుగుతాయి మధ్యాహ్నం పూట, కొద్దిగా జనమంతా భక్తులతో వెళ్ళిపోయిన తర్వాత లోపల జరిగేదంతా కూడా అంత రాసక్రియలే. అందుకంటే మరి ఎంత భయంకరమైన సెక్స్ నుంచి ఏంటి మరి బయటికి రావాలంటే ఏం చేయాలంటారు? మనిషి తన ఏదన్నా సృష్టించుకోవచ్చా, లేకపోతే ఏదైనా తయారు చేయగలరా దాని నుంచి బయటకు వచ్చే మందులు ఏమన్నా? మరి ఎంత భయంకరమైన సెక్స్ నుంచి ఏంటి మరి బయటికి రావాలంటే ఏం చేయాలంటారు? మనిషి తన ఏదన్నా సృష్టించుకోవచ్చా, లేకపోతే ఏదైనా తయారు చేయగలరా దాని నుంచి బయటకు వచ్చే మందులు ఏమన్నా? సెక్స్ నుంచి మాత్రం బయటికి రావాలా అనేది ఒక మంచి ఉద్దేశం కాదని నా ఉద్దేశం. సెక్స్ లో ఉండొచ్చు, కానీ సెక్స్ లో ప్రమాదం లేకుండా చూసుకోవాలి. సెక్స్ లో మాత్రం ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఎలా కలిసి అది ఒక మనిషి ఆర్మన్స్ దగ్గర పోతాం, కాకుండా అది మాత్రం అది సైన్స్ పరంగా ఆరోగ్యపరంగా ఉన్న ప్రమాదాలు అవి వాటిని మానసిక ప్రమాదాలు. ఆర్మన్స్ రమ్మంటే ఇంటికి వచ్చిన తర్వాత పని చేయించుకోవడం అంతా అయిపోదు, మొత్తం అయిపోయిన తర్వాత రేపు చేసినట్టు కాక పెట్టింది, అది ప్రమాదం అనమాట. తర్వాత ఆర్మన్స్ ఇంటికి పోతే మనకి ప్రమాదం కాదు, ఆర్మన్స్ మన ఇంటికి వచ్చిన మనకి ప్రమాదం. ఇది మనిషి జీవితంలో తన జీవితకాలం ఎంతమంది అయినా కలవచ్చు అంటారు. ఏ ఆరోగ్య సమస్య కాదు, ఎంత మంచి అయినా కలవచ్చు. తర్వాత మన డాక్టర్ చెప్పే సలహా ప్రకారం పాటించి ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తే సుఖవ్యాధులు కానీ ఎయిడ్స్ కానీ ఏం కూడా రావని నేను అనుకుంటాం. కానీ పొరపాటున మనిషికి ఏదన్నా అసలు డాక్టర్ తెలియని రాకపోతే పరిస్థితి ఏమంటారు? చనిపోతారు, అంతకంటే వేరే మాట్లాడారు. గనీరియా సిఫిలిస్ వచ్చినప్పుడు పూర్వం ఎంతమంది చచ్చిపోయారు, కానీ దానికి మందులు కొనుక్కున్నారు. ఇప్పుడు గనీరియా సిఫిలిస్ వల్ల చచ్చిపోయారు ఎవరు లేరు, ఒక్కరు కూడా లేదు. చనిపోయినా జీవితాన్ని పొడిగిస్తారని అంటారు. మరి ఎయిడ్స్ కి పూర్తిగా చికిత్స వచ్చిందో లేదో నాకే తెలియదు, కానీ జీవితాన్ని మాత్రం పొడిగించిన వరకు మాత్రం వచ్చారు. ఇక ముందు మాత్రం ఎయిడ్స్ కూడా నివారించే మందులు తప్పకుండా వస్తాయని నాకు
నమ్మకం. అయితే దీని నుంచి అట్టాగా బయటకు రానికుండా ఎయిడ్స్ ఇటు అంటే రోగాలు రాకుండా ఉన్న తయారు చేస్తే మంచిది అంటారు. అది మంచి పద్ధతి. ఎప్పుడైనా సరే సెక్స్ నుంచి బయటకు రావాలని కోరుకోకూడదు. కానీ సెక్స్ నుంచి వచ్చే వ్యాధులు మాత్రం దూరం చేయడానికి మందులు కనిపెట్టాలి. శాస్త్రజ్ఞులు వాటి మీద బాగా శ్రమపడాలి. అంతేగాని మీరు జబ్బు లేకుండా ఉంటారని మీరు సెక్స్ దూరంగా ఉండాలి అని అంటే మాత్రం పెద్ద పొరపాటు. అట్లనే ఆ పిల్లలు పుట్టకుండా ఉండాలంటే సెక్స్ దూరంగా ఉండాలంటే కూడా పొరపాటు. కుటుంబ నియంత్రణ పద్ధతి పాటిస్తూ పిల్లలు కనకుండా సెక్స్ ఆనందించుకుంటూ ఉంటమే సరైన పద్ధతి. ఈ లెక్కన ఆలోచిస్తే అసలు ఈ భూమి మీద మనిషి అనేవాడు నరకాన్ని అనుభవిస్తున్నాడు. పూర్తిగా జంతువులు అనుభవిస్తున్నాడు తెలియదులే కానీ మనిషి మాత్రం నరకయాత్ర పడుతున్నాడు. మృగాలు మాత్రం అనుభవించవు. ఒక్క మానవ మృగమే దుఃఖాలను అనుభవిస్తుంది. ఎందుకంటే ఇంకా ఎవరూ లేరు. ఇది కొన్ని బుద్ధి లేక లేకపోతే మనస్తత్వ జ్ఞానం లేక ఈ కష్టాన్ని కోరి తెచ్చుకోవడం తప్ప లేకపోతే మానవుడికి ఇంకా ఇన్ని కష్టాలు రాకూడదు. ఎందుకంటే జంతువులకి పాపం వాటి నుంచి కానీ వాటి నుంచి తప్పించుకునే మార్గాలు లేవు. వాటికి కష్టాలు కావాలి, మనకి ఎక్కువ కష్టాలు దుఃఖాలు మనకు వస్తున్నాయి. జంతువులకు ఆత్మహత్యలు చేసుకోవు, మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకొని మనస్తత్వ శాస్త్రం ప్రకారం మనిషి అభివృద్ధి చెందాలి. అంటే ఇందాక చెప్పినట్టుగా రాగద్వేషాలకు అతీతులుగా ఉండాలి. ఇది మత గ్రంథాల్లో బోధించే మాట అయినా కూడా ఈ మాటలు మాత్రం నేను ఒప్పుకుంటా. రాగద్వేషాలు ఉండకూడదు మనిషికి. ఉంటే మాత్రం అయితే మనిషి సమాజం కోసం కాకుండా తన కోసం, తన సుఖం కోసం తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాలంటారు. నా ఉద్దేశం అదే. జీవితకాలం తన ఆనందం ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం. తను ఆనందించిన తర్వాత తన సుఖం చూసుకున్న తర్వాత ఎదుటివాడి సుఖానికి కూడా కొంత సహాయపడితే మంచిది. ఎదుటివాడికి మంచి చేయటం మంచిదే. కానీ డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లంతా కూడా గొడవ వేసుకొని సాయం చేయడం కాదు. ఏదైనా మాట సాయం కానీ లేకపోతే ఒక బాగుపడే మాట చెప్పడం కానీ ఇటువంటివి చేయలేదు. కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎదుటివాడిని బాగు చేయాలంటే మాత్రం మనం నాశనం అవుతాం. అందులో అనుమానం లేదు. అన్నిటికంటే ముందు ఎదుటివాడి సుఖం కంటే ముందు మన సుఖం ముఖ్యం. నా సుఖం అయిన తర్వాత మీరు ఎదుటివాడి సుఖాన్ని గురించి ఆలోచన. సమాజం అలా అనట్లా. ఇప్పుడు నీ సుఖం నువ్వు చూసుకుంటే మరి నువ్వు సమాజంలో అందరూ ఒకలాగా ఉండి నువ్వు ఒకలాగా ఉండాలంటే నువ్వు బతకడం చాలా కష్టమైంది, నీకే కష్టాలు వస్తాయి అంటున్నారు. కానీ వీళ్ళంతా కూడా ఎదుటివాళ్ళకి దుఃఖాలు కలిగిసేవాళ్ళు వీళ్ళంతా కూడా. ఎదుటివాళ్ళ సుఖాలను మనం చూడాలి, నువ్వు అక్కడ నీ సుఖం చూసుకుని సరిపోద్దా, ఎదుటివాళ్ళ సుఖాలు చూడాలి అనే వాళ్ళంతా కూడా ఎదుటివాళ్ళ దుఃఖాన్ని కోరుతున్నారు. ఎదుటివాళ్ళ దుఃఖాలకు ఎంత దుఃఖితం చేయాలంటే అంత దుఃఖితం చేస్తున్నారు. చెప్పడం అదే వరకు కూడా నేను చాలాసార్లు చెప్పా, నీతులు అనేవి చెప్పడానికి చేయటానికి మాత్రం కాదు. అసలు ఈ సమాజంలో ఫస్ట్ అసలు తప్పుగా వాళ్ళు భావించట్లా. అటువంటి సమాజానికి నచ్చినట్టుగా మనం జీవించాలంటే చాలా కష్టంగా ఉంది. తప్పుని తప్పుగా భావించలేదు. తర్వాత కొన్ని సార్లు ఒప్పుని తప్పుగా భావిస్తున్నారు. అది రెండు రకాలుగా ఉంటుంది. అదే వీటిని రాగద్వేషాలు అంటారు. ఈ రాగద్వేషాలకు అతీతంగా మనిషి తయారు కావాలి. మనిషి సుఖపడటానికి కారణం రాగద్వేషాలు లేకుండా ఉంటాయి కారణం. అసలు కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళ పక్కింట్లో ఎవరన్నా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరన్నా లేకపోయి లేకపోతే ఏదన్నా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నీ కూతురు ఎలా వేసింది, నీ కొడుకు ఎలా వేసింది అంటున్నారు. వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ ఎవరికన్నా లేచిపోయి కానీ ఎవరైనా లేకపోతే కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఘనంగా పెళ్లి చేస్తున్నారు. నిజం అన్నమాట. తప్పు అని చెప్పుకుంటానే వాళ్ళు కూడా సమర్థించుకుని వేస్తున్నారు. ఎదుటి వాళ్ళని హేళన చేయటం, కానీ ఎదుటిని ముడుచుకోవడం మనిషి లక్షణం. ఇప్పుడు ఇంకా కొంచెం ఖచ్చితంగా చెప్పాలంటే మీ భార్య వ్యభిచరించిందని మనిషి ఎక్కిస్తాడు. తన భార్య సంగతి ఇస్తే ముడుచుకుంటాడు. తన భార్య వ్యభిచారం చేసిందని చెప్పే ఒక ప్రసక్తి ఇస్తే వెంటనే ఒక నిమిషంలో మార్చేసుకుని ముడుచుకోవడం మొదలు పెడతాడు. ఎదుటి వాళ్ళని చూసి ఎగతాలు చేయడం, తనను చూస్తే ముడుచుకోవడం. ఒక పంచాయతీ పెద్ద మనిషి అంటారు కదా, కేకలు పెడుతుంటారు, తిడుతుంటారు అనమాట. ఏంటంటే నీ తల్లి సరిగ్గా చూసుకోవట్లేదు ఏంటి అని చెప్పి కేకలు పెడుతుంటాడు. అప్పుడు ఎవరో నాలంటే అందరూ నాలంటే ఉండి మరి నీ తండ్రి నువ్వేం చేసినావా అని అంటాడు. అప్పుడు వెంటనే ఈ కేకలు పెట్టే మనిషి వెంటనే ప్రజలతో మార్చి ముడుచుకోవడం మొదలు పెడతారు. అంటే నా తండ్రిని నేర్పించడం అది ముడుచుకునే పని. ఏదో తండ్రిని నేర్పిస్తే మాత్రం అది మంచిది కానీ కేకలు పెట్టడం. ఇట్లా పెద్ద మనిషి పని కూడా ఇట్లా ఉందన్నమాట. నీ భార్య వ్యభిచారం చేసిన వ్యవతాలు చేసేవాడు తన భార్య వ్యభిచారం సంతరిస్తే మూసుకుంటాడు. అక్కడ అందుకని అంటారు మానవుడికి ఐన్స్టైన్ అందుకని అన్నాడు అనమాట, ఈ విషయానికి అవధులు లేవు, మానవ మూర్ఖత్వానికి అవధులు లేవు. విషయం సంగతి మాత్రం బల్లబుద్ధి చెప్పలేం కానీ మానవ మూర్ఖత్వం గురించి మాత్రం బల్లబుద్ధి చెప్పగలను. మానవ మూర్ఖత్వానికి అవధులు లేవు అంటూ అన్నాడు అనమాట. అద్భుతమైన మాట అన్నాడు. వివాహం చేసుకోవడం ద్వారా ఆడవారికి లాభమా మగవారికి లాభమా, ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది? పెళ్లి చేసుకుంటే ఆడవాళ్ళకి లాభం, మగవాళ్ళకి నష్టం కూడా పూర్తిగా. ఎందుకని అంటే
మనిషికి అంతగా బరువు అవ్వాలన్నమాట ఆడవాళ్ళు. బరువు లేని వాళ్ళకి ఎప్పుడైనా సరే ఉపయోగాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. మగవాడికి ఉపయోగం లేదు. రోషం ఉన్నవాడికి మోసం ఉంటుంది అని పెద్దవాళ్ళు అంటారు. మగవాళ్ళు రోషం ఉన్న వాళ్ళ కింద లెక్క, ఆడవాళ్ళు రోషం లేని వాళ్ళ కింద లెక్క. రోషం లేని వాళ్ళకి అన్ని ఉపయోగాలే. అందువల్ల పెళ్లి వల్ల ఆడవాళ్ళకి లాభం, మగవాళ్ళకి లాభం ఉంటేనే కాకుండా నష్టాలు పూర్తిగా ఉంటాయి. అమ్మాయి చాలా బాగుంది అనేదానికి, అమ్మాయి చాలా మంచిది అనేదానికి, అలానే మగవాడు చాలా బాగున్నాడు అనేదానికి మగాళ్ళు లేకపోతే మగాడు చాలా మంచివాడు అనేదానికి చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు. అది ఏది ఎక్కువగా చూడాలంటారు? వ్యత్యాసం ఉన్నమాట నిజమే, కానీ మన గ్రామాల్లో మోటి వాళ్ళు బాగున్నాడు అంటే అందంగా ఉన్నాడు అనే అర్థమైన వాడతారు ఎక్కువగా. కానీ అసలు మాత్రం నాకు బాగా తెలిసిన వాళ్ళు, మనం చదువుకునే వాళ్ళు మాత్రం బాగున్నాడు అంటే అందంగా ఉన్నాడు అని అర్థం, మంచివాడు అంటే స్వభావం మంచిది అని అర్థం అనమాట. మోటి వాళ్ళు మాత్రం మంచివాడు అంటే అందంగా ఉన్నవాడు అని అర్థం చేసుకుంటారు, మంచిది అంటే అందంగా ఉన్నది అని అర్థం చేసుకుంటారు. మనం ఎక్కువగా వివాహ జీవితాల్లో చూస్తే, వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవ జరిగినట్లు భార్య పుట్టింటికి వెళ్ళడం అట్లా చేసింది. మళ్ళీ భర్త వెళ్ళి భార్యను తెచ్చుకుంటున్నాడు కానీ భార్య తనంతకు తాను తెలుసుకొని, తన తప్పును తెలుసుకొని కానీ, లేకపోతే ఆ గొడవలో సర్ది మనిపించుకొని కానీ మళ్ళీ తిరిగి అత్తారింటికి రావట్లా. అయినా సరే సమాజం మగవారిని వెళ్ళి తెచ్చుకున్నా సరే సమర్థిస్తుంది, కానీ ఆడవాళ్ళు మాత్రం మెచ్చుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? ఇది పూర్తిగా నిజం. కోపం వచ్చి పుట్టింటికి భార్య వెళ్ళిపోయినా కూడా ఒకవేళ ఆమె పశ్చాత్తాపడి మళ్ళీ భర్త దగ్గరికి వద్దామని అనుకున్నా సరే ఆమె మాత్రం చచ్చినా రాదు, కనబెడతాను వినిపించుకొని వద్దామనే ఉద్దేశంతోనే ఉంటున్నారు మనిషి. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, భర్తకి భార్య అంటే ఇష్టం లేకపోయినా సరే తట్టుకోలేదు జనంతో. భార్య ఊరికి పోయి బతిలోకి తెచ్చుకుంటారు, ఇష్టం లేకపోతే సరే. బతిలోకి తెచ్చుకునే బాధ్యత ఎప్పుడు మగవాడివే. బతిలో ఉంచుకొని వచ్చే లక్షణం ఎప్పుడైనా ఆడ మనిషి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవల్లో భార్య తప్పు వల్ల తనని తిట్టడం గాను లేకపోతే సంథింగ్ జరిగి భార్యను పంపించేశారు, అయినా సరే తన తప్పును తెలుసుకొని రాకుండా మళ్ళీ భర్త వెళ్ళి తెచ్చుకోవడం అనేది నాకు నచ్చలేదు. నాకు నచ్చదు, కానీ జనం మాత్రం ఆడవాళ్ళ వైపు ఉంటారు. దాన్ని కూడా సమర్థిస్తున్నారు, వాళ్ళు పూర్తిగా తెచ్చుకోమనే చెప్తున్నారు. తెచ్చుకోమని చెప్తారు, తప్పదే కాకుండా బలంతో కూడా చేస్తారు. ఆడమని ఏం చేస్తుంటే అక్కడి నుంచి సైడే ఏదో చేసి మీరంతా కొద్దిగా ఏడిపించిన నా దగ్గర పంపించండి, నిన్న నాకు మాత్రం వద్దామని ఉందని నోటితో మాత్రం చచ్చిన తప్పదు సైడ్ చేసి, అది విని ఈ జనంతో వీళ్ళందరూ కలిపి తెచ్చుకోమని చెప్పి భార్య తప్పని సరే తనలో తప్పని పోయి అక్కడ బచ్చినాడు ఆమెను తెచ్చుకోవాలన్నమాట. అట్లనే సెక్స్ కోసం కూడా ఎంత ఇష్టమైన ఆడగానే సరే ఆడది ఊపిరిపోయినా అడగద్దు అని అంటారు జనం. ఏడు తేలిరు వేరాలుగా కాతున్నాడు అతను కూడా అన్నమాట, ఆడది మాత్రం ఊపిరిపోయినా అడగదు అంటే అర్థం ఏంటంటే ఆమెకు ఇష్టమైనా సరే ఆమె అడగదు. మగవాడికి ఇష్టం లేకపోయినా సరే మగవాడు అడగాల, ఇష్టం లేకపోయినా సరే. అడగకపోతే ఏం బతకనవాడు, ఆమెకు ఇష్టం ఉంది నువ్వు అడిగి బతినాడు, అమ్మ నీ దయే నీ లేకపోతే నేను బతకలేదు అన్న ఇష్టం లేకపోతే సరే అన్న మనిషిని. అట్లా అనగాక జనం వదలరు. అందుకని ఆడది ఊపిరిపోయినా అడగదు, మగవాడే అడగాలి. అడిగిన తర్వాత కూడా అంత తేలిగ్గా ఒప్పుకోదు, తేలిగ్గా ఒప్పుకున్న అర్థానికి విలువ లేదు అంటారు. నోటి భాష అంటారంటే అనాలంటే విలువ లేదు అంటారు. తేలిగ్గా ఒప్పుకుంటే అర్థానికి విలువ లేదు. ఎంత ఏడిపించి ఒప్పుకుంటే అంత విలువ, అంత అందగత్త. అసలు ఏది అందంగా లేని ఆడది కూడా ప్రస్తుతం ఏడిపించడం వస్తుంది. అసలు అందం లేని ఆడవాళ్ళు ఎక్కువగా ఏడిపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి నేను అందంగా లేనన్న ఒక రాగద్వేషాలు ఉంటాయి. ఆ ద్వేషాల వల్ల వీడు ఎక్కడికి పోతే ఎక్కడైనా సరే నా బలం తట్టుకోలేడు, కాబట్టి ఏడిపించి ఎర్రమని చేద్దామని చెప్పి అందంగా లేని ఆడడానికి ఎక్కువ కోరుకుంటుంది. ఏం చేయాలంటారు అటువంటి పరిస్థితుల్లో? అసలు మగాడు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఇది భార్య తప్పు జరిగి భార్యను పంపించేశాము, కానీ నేను చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మళ్ళీ భర్త వెళ్ళి భార్యని వెళ్ళి తెచ్చుకున్న పరిస్థితి. వాళ్ళ మామూలు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇంటి దగ్గర తిరిగి వెళ్ళట్లా, అయ్యా మాదే తప్పైంది, అయ్యా మా కుదిరితే తప్పైంది, ఈ ఒకసారికి మన్నించి మరి ఈసారి నుంచి అలా ఉండదులే అని చెప్పి ఇక్కడ గొడవపెట్టి వెళ్ళే వాళ్ళు అది ఎక్కడ కనిపించలే. పూర్తిగా నిజం, పూర్తిగా ఇలాగే జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మగాడు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉండాలంటే, మగవాడు అసలు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆయన తీసుకురాకుండా ఉండాలి. ఎంత జనం ఒత్తిడి తెచ్చిపెట్టినా సరే నువ్వు రాకపోతే నాకు ఏం పర్లేదు, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి పద్ధతి మంచిది. విడాకులు ఇస్తే మరీ మంచిది. ఒకవేళ విడాకులు ఇవ్వదలుచుకోకపోతే భార్యతో ఉండదలుచుకుంటే ఆమె తనంతరం పనులకు వచ్చేటట్టుగా చేస్తేనే
గొప్ప. ఈ ఊళ్ళో ఒక అతను మాత్రం ఉన్నాడు అట్లా, భార్య పుట్టింది పోయినా సరే లెక్క చేయలేదు. తర్వాత కనుగొని ఆమె వచ్చి మొదలులోకి వచ్చి పడదు బతకలేక. మొదలు లేకపోతే అసలు ఆడది బతకలేదు, కానీ నీళ్ళు లేకపోతే మీరు బతకలేదో లేదో అని అంటుంటాం. కానీ మొదలు లేకపోతే అసలు ఆమెకు విలువ ఉండదు, కుక్క కంటే ఏం అయిపోద్ది. అయినా సరే కొంచెం మొహం జరిగిన కాస్త పుట్టింటూ ఉంటుంది తప్పితే ఎక్కువ రోజు ఉండలేదు మొదలు లేకుండా. మొదలు ఉంటే జతగా ఉంటాడు, ఒక బానిస ఉంటాడు. ఆ బానిస లేకుండా ఎన్నాళ్ళని బతుకుంది ఆడమనిషి. అయినా సరే తన ప్రెస్టేజ్ కోసం, తన డిగ్రీ కోసం, వీటి కోసం డిగ్రీ అంటారు, తన డిగ్రీ కోసం ఆడమనిషి మూలుకొని ఉంటుంది. ఆ మూలుకొని ఆడమనిషిని మూలుకొని నుంచి పని ఆమెను మాత్రం సాగలేకుండా ఉన్న మగవాడు. కొంతమంది మగవాళ్ళు మీరు చెప్పినట్టుగానే భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత కొంతకాలం వరకు ఉండగలుగుతున్నారు. మళ్ళీ ఇక భార్య రాకపోవడం గమనించి మళ్ళీ వీళ్ళే తగ్గించుకొని ఇవన్నీ సహజంగా జరుగుతుంది జీవితంలోనే ఇంకా రావాలని తెచ్చుకున్న పరిస్థితి. నిజంగా భార్యతో అవసరాన్ని తీసుకొచ్చుకోడు. కాకపోతే ఏంటంటే జనం బతకనట్లేదు కాబట్టి అక్కడి నుంచి సైడ్ వస్తాయి కమ్యూనిటీ వరకు అక్కడికో నేను అర్థాన్ని ఉంది అక్కడ చెప్పి ఇక్కడ అక్కడ పోయి తెచ్చుకుంటే అక్కడ ఏడిపిస్తూ ఉంటారు. తర్వాత అన్ని విషయాలు కింద పోతే కొంతమంది భర్త నిజంగానే లోపడి పూర్తిగా దిగజారిపోయి భార్య ఇంటికి పోయి దర్శనాలు తెచ్చుకునే మగాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎంత అవమానాన్ని భరిస్తారు కానీ భార్య లేకుండా ఉండలేరు. అవమానాలు సమాజంగా సమర్థించడం అంటే నాకు అర్థం కాదు. మగాళ్ళు లేకపోతే జనానికి సంతోషం. ఆడమనిషి బెట్టి తీసుకొని పోయి కాస్త బెట్టి తీసుకుని చూపించే ఆడదాన్ని సమర్థిస్తారు, జనం మెచ్చుకుంటారు. అందుకని మగవాడు బెట్టి తీస్తే చర్చలో సమస్యలు. మగవాళ్ళు అంటే మగవాడి శత్రువే, ఆడది కూడా మగవాడి శత్రువే. ఆడదానికి ఆడ శత్రువు అంటే కాదు, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు ఉంటారు, ఆడదాని అయితే మగవాళ్ళు కూడా ఉంటారు. అందుకని మెచ్చుకుంటారు ఆడవాల్సింది. వాళ్ళు ఎంత తప్పారు అసలు వాళ్ళని మెచ్చుకుంటారు, మగవాళ్ళని నిందిస్తారు. మరి ఇంకొట్లా సమాజం ఎలా ఉంటే మగవాడి జీవితం ఎట్టయిపోతే మరి ఆడవాళ్ళు మన నెత్తిన భరతనాట్యం చేస్తూనే ఉంటారు. దీనికి పరిష్కారం మాత్రం లేదు. అందుకని మా నిన్న రైతులకు కూడా మగవాళ్ళు పుట్టే కంటే అడిగే మానవ పరిష్కారం గట్టరు అని. ఈ జనంలో ఆడమనిషికి సానుభూతి అనవసరంగా ఇవ్వటం అనేది ఆ భావం ఎప్పటిదాకా ఉంటుందో ఆడవాళ్ళు మన నెత్తి ఎక్కుతారు, అందులో అనుమానం మాత్రం లేదు. మగవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు పెద్ద జడ్జిలు కూడా ఆడవాళ్ళైతే సానుభూతి ఇస్తారు తీర్పులో కూడా. చట్టాలు వాళ్ళైతేనే బాగానే ఉంది, అసలు జడ్జిల సానుభూతి కూడా ఆడవాళ్ళకి ఉంటుంది. అది పెద్దగా ప్రమాదకరమైన విషయం. మరి చేసేది మీరు ఒకవేళ ఇదే పరిస్థితి మీ జీవితంలో జరిగిందనుకున్నాం, మీ వివాహ జీవితంలో మీ భార్య తప్పుని మీ భార్యని పుట్టిన పంపిస్తే మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? మళ్ళీ మీరైతే ఏమైనా తీసుకున్నారు, అది సమాజం తీసుకుంటే ఎలా ఉంది? మీరు తీసుకునే నిర్ణయాలు? నేనైతే తెచ్చుకోవడం అక్కడి నుంచి అసలు నా ఇంటికి రాని, నా ఇంటికి వస్తే మాత్రం అసలు బయటకు పెడతా. ఒకటి కావాలంటే విడాకులు నేను మాత్రం విడాకులు తీసుకోలేదు, ఎందుకంటే నేను రెండో పేరు చేసుకోదలుచుకోలేదు కాబట్టి విడాకులు తీసుకోలేదు. కానీ ఇంట్లో రానివను బయటకు పెట్టడమే. మీరు రాలేదు నా ఇంటికి, నేను వేసేవాడు లేదు, నేను నా ఇంటికి వచ్చినప్పుడు నేను రానివ్వను. ఇప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకొని మీ దగ్గర వచ్చి క్షమాపణ అడిగినా కూడా మీరు యాక్సెప్ట్ చేయరు. ఒప్పుకోను, అసలు ఒప్పుకోను, చచ్చినా ఒప్పుకోను అనమాట. బయట బట్టే కావాలంటే ఆ విడాకులు కాబట్టి ఏమంటే ఇస్తాను చెప్పి అంటే. కొంతమంది ఆడవాళ్ళు ఏమంటున్నారంటే నేను చేస్తా, నాకు నువ్వు కావాలి వాడు కావాలి, కానీ నేను విడాకులు అంటున్నారు. అవును, చాలా మంది అట్లా అంటున్నారు. భర్త కావాలంటే భర్త కానక్కర్లే, అక్కర్లా భర్త ఆస్తి కావాలి. భర్త ఆస్తి చెప్పినట్టుగా డబ్బు భర్త ఆస్తి కావాలి. ఎంతో మంది భార్యలు తట్టుకోలేక తమ ఆస్తిని వదిలిపెట్టి తమ ఇంటిని వదిలిపెట్టి దేశాలు పాడేవారు. భర్త ఆస్తి వెళ్ళిపోయారు, లేకుండా వెళ్ళిపోయారు, ఎక్కడ జీతాలు చేసుకుని వెళ్తుంటారు. భార్య మాత్రం భర్త ఆస్తిని అనుభవిస్తూ భర్త కట్టిన ఇంట్లో ఉంటూ ఎవరితో సెక్స్ అనుభవిస్తూ హాయిగా ఉంటుంది. భర్త ఆస్తి కావాలి, భర్తతో శుభ్రం చేయడానికి ఇష్టపడదు ఎందుకు. కానీ భర్త బాగా అందంగా ఉన్నా సరే, బాగా 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 శక్తి ఉన్నా సరే, భర్తని దగ్గర రాకుండా అదొక ఫ్యాషన్ అయిపోయింది. అమ్మలకు కూడా తన ఆడమనిషి భర్తను లెక్కలేదు అని చెప్పి పెద్దగా గొప్పగా చెప్తుంటారు. అదొక పెద్ద ఘనమైనట్టు. పనికి రానైనా సరే భర్త రానితో శృంగారం చేస్తుంది. కానీ ఎంత మంచివాడైనా సరే భర్తతో శృంగారం చేయటం ఒప్పుకోదు. భర్తను బాగా చూసుకునే ఆడమనిషి ఒట్టి తిక్కది వెరుబాగుది అనే భావం ప్రజల్లో. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అరే మీ పెళ్ళైన వాళ్ళు ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటారు, అబ్బా జీవితం అసలు ఇంకా మామూలు పడితే గంటగతం చేసుకుంటే ఇంకా అసలు ఇంకా ఎన్నిసార్లు కలుస్తారు తెలియదు అనే భావనలో ఉన్నారు కొంతమంది సమాజంలో. ఎంత పెళ్ళైనా సరే
ఎంత అన్యూన్యంగా ఉన్నా సరే ప్రతిరోజు సెక్స్ చేయడం అనేది మొట్టమొదటి రోజుల్లో మొట్టమొదటి సంవత్సరాల్లో కొద్దిగా సాధ్యమేమో కానీ పాంగ కొద్ది వయసు మూడు కొద్ది ప్రతిరోజు సెక్స్ చేయడం అసంభవం. వారానికి 2-3 సార్లు చేస్తే అదే ధనం. ఎందుకని బాధ్యతలు పెరుగుతాయా లేకపోతే కలిసే టైం ఉండదా? బాధ్యతలు పెరగడం కారణం కాదు, కానీ ఇదివరకు సెక్స్ మీద ఉన్నంత మూల్యం ఉండదు. స్టార్టింగ్ లో ఉన్నంత ఉండదు. అంటే సెక్స్ చేసే సమర్థత ఉన్నా కూడా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఇద్దరికి కూడా ఉండదు. సెక్స్ చేసే సమర్థత ఉన్నా సరే మగవాడికి 60 వాళ్ళు అప్పుడు మాత్రం అనుకుంటాడు. అదే దానికి మంచి వయసు ఉన్నప్పుడు వాడు అసలు అదే రంగులో ఉంటాడు అన్నమాట. తర్వాత రంగు తగ్గిపోద్ది. అందుకని మహా అయితే 2 నిమిషాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. సెక్స్ కోసం అంతగా వెంపర్లాడు, ఆరు మనిషినే అంతగా వెంపర్లాడు, మగవాడిని వెంపర్లాడు. కానీ ఇతర మనుషులు నాకు తీసుకొచ్చి పెట్టు, ఇతర మనుషులతో సెక్స్ చేద్దాము అనే కోరిక మాత్రం ఉంటుంది. ఆడవాళ్ళుగా మగవాళ్ళకి ఉంటుంది కానీ తక్కువ, ఆడవాళ్ళకి మరీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే నాకు మనిషిని తెచ్చిపెట్టు, మనిషిని తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత భర్తని వదిలిపెడుతుంది భార్య. తర్వాత ఆ భర్త ఒకవేళ ఆ మనిషిని బతిపెడితే ఒప్పుకోదు. నువ్వు బతిపెడితే నాకు ఇన్సల్ట్, నాకు పరాగం, నాకు అవమానం. నువ్వు వాడిని ఏడిపించి నా డైలాగ్ వదిలి వాడికి జ్వరం తెప్పించి తీసుకురా, వాడు జ్వరం తెచ్చి వాడు కట్టుకోలేదు వచ్చిపడ్డా కదా, ఇది వెంటనే నీ మొహం పడదా నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం అంటుంది. ఒక 10 సార్లు అది తెప్పించుకోండి, నీ మొహం పడదాన్ని ఎప్పుడు అంటది. వాడు పోతురు ఇవేమో అసలు ఇష్టం లేదు. అవి ఏమంటే పోతురు పోతే మళ్ళీ వాడు అక్కడ ఉండేది, మళ్ళీ ఇక్కడికి వచ్చిందా మళ్ళీ అట్లా వెనుక పిల్లి చలగాట ఆడి చివరికి ఒప్పుకుంటుంది. దానిలోనే ఆమెకు సంతృప్తి, అదే ఆమెకి స్వర్గం, పిచ్చిమైన స్వర్గం అంతే. అయితే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భార్యాభర్తల మధ్య తగ్గుద్ది, ఈ మోజు అనేది తగ్గుద్ది. ఆ మోజు మళ్ళీ వేరే వాళ్ళ మీద వెళ్ళిపోద్ది అంతే. ఇంకోటి పరాయి వాడితో పిల్లలు కలిగినాక పిల్లలు కడక ముందు కూడా మోజు తగ్గిపోద్ది. ఒకప్పుడు కొత్తలు వచ్చినప్పుడు కూడా భర్తను వెంటనే అంటుంది, 30 సంవత్సరానికి రాగానే అంటుంది నాకు మనిషిని తీసుకొచ్చి పెట్టి ముందని. అది భర్త అందగాడైనా సరే, అందరూ లేని మొదలైనా సరే వాడి రమ్మంటుంది. కానీ భర్త అందగాడైనా సరే భర్త ఒప్పుకోదు. అసలు భర్త ఒప్పుకొని విలువ ఉంటుంది. వీడు ఎప్పుడు ఇక్కడ భర్త వచ్చేవాడన ఇంకోడైతే వస్తాడు, అతనికి బాగా ఆదరిస్తే వస్తాడు, ఉంటుంది, కాసేపు పోతాడు, తర్వాత ఇంకోటి మారుస్తూ ఉంటుంది అనమాట. కానీ భర్త ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాడు కాబట్టి ఎప్పుడో ఈ విధానంలోనే వివాహేతర సంబంధాలు ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ వివాహిత సంబంధాలు కేవలం రెండుతో పెట్టుకోరు, అదొక దాంట్లో ఒక స్వర్గం, అది పిచ్చే స్వర్గం ఉంటుంది. మొగుడిని ఆదరించకూడదు, మొగుడిని దగ్గరకు రానివ్వకూడదు. మరి మొగుడి దగ్గర రెండింటి ఏం చేయాలి, ఇంకోటి దగ్గర పోవాలి. అందుకని కొంచెం తెప్పించుకుంటుంది అనమాట, భర్త ద్వారా తెప్పించుకుంటుంది. అసలు పెళ్లి చేసుకునేదే మొగుడిని చేసుకొని మొగుడు ఆస్తి తినకుండా మొగుడు కష్టాన్ని వాళ్ళు భరించుకుంటా కూర్చొని మొగుడు ఆస్తిని తింటున్నారు, ఇంట్లో పనులు చేసుకుంటా. కానీ మొగుడికి మాత్రం నాకు నచ్చలా. అంతే జరిగేది అంత. అదే 3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి భర్తలు ఒప్పుకోదు. అంతే, ఇంటి మనిషి ఒప్పుకోదు. అంతే, పరాయి గారు కావాలి అనుకుంటుంది. మరి మగవాళ్ళు కూడా అంతే అనుకుంటున్నారు. కాకపోతే మగవాళ్ళకి మగవాడు నాకు మగవాడిని తీసుకొచ్చి పెట్టు అని భార్యని అందరు. కానీ భర్త మాట్లాడదు, తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదని భర్తతో అంటుంది కదా ఆడ మనిషి. అప్పుడు ఏం చేయాలి మరి మగవాళ్ళు? ఇష్టం లేదు ఇప్పుడు చెప్పడం, ఏం చేయాలి, తప్పదు. అది పొద్దున్న పక్కన అంటారు, పక్కన తప్పదు మనిషికి, భర్తకి తప్పదు. నెక్స్ట్ 50 సంవత్సరం గొల్ల నరకం. ఏంటి ఏమన్నా చండాలు నలుపుతుంది కుటుంబండాలలో పల్లెలు అన్నం పెట్టి తీసుకుని చెప్తే అది మొహాన్ని పడేస్తే అట్లా ఏదో ఇష్టం. అది ఏం తెచ్చాలని ఈ భర్తను హింసించాలంటే ఆడడానికి 1,00,000 ఉపాయాలు ఉంటాయి. అదే భార్యను వేధించాలంటే మగవాడికి చాలా తక్కువ ఉపాయాలు ఉంటాయి. అందుకని భర్తకి నరకాన్ని చూపిస్తుంది తన కోరిక చేయకపోతే. దీని వరకు బాగానే ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మగాడే నాకు ఇష్టం లేదు, నువ్వు పో, నాకు పిల్లలు కూడా అవసరం లేదు, నేను ఒక్కనే ఉంటాను నిర్ణయం తీసుకుంటారు. ఎంతమంది తీసుకోవాలని అనుకుంటారు కానీ తీసుకోలేరు. ఎందుకంటే భార్యను వదిలిపెట్టిన వాడిని బతకలేదు జనం. నువ్వు వదిలిపెట్టకూడదు అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నువ్వు భార్యతో ఉండాల్సిందే అంటారు. అదే భార్య భర్తను వదిలిపెడితే ఆమెమంటారు నువ్వు భర్తతో ఉండాల్సిందే అని భయపెట్టే లైవ్ లేరు, బెదిరించే లైవ్ ఉంటారు. కానీ భర్త కనుక భార్యను వదిలిపెడితే నువ్వు తెచ్చుకోవాలా, తప్పదు, మీరు కలిసేందుకు తప్పదు అని అంటారు. ఎందుకు వాళ్ళకి ఇష్టం లేని మనిషితో కలిసేందుకు తప్పదని అనాల్సింటే అసలు ఫస్ట్ ఈ సమాజం చెప్పే మాటలు వినకూడదు.
వాడు ఏమైతే అనుకుంటున్నాడో ఆ ప్రకారం చేసుకుంటా పోవాలి. అంతే, ఎప్పుడైనా అంతర్వాణి ప్రకారం పోవాల్సింది తప్ప సమాజం చెప్పిన మాటలు వింటే వాడు నాశనం కాక అంతకంటే నాశనం చేయడానికి చెప్పిన నాశనం కావడానికి చెప్పారు. వాడు నాశనం ఉందా ఉండదు. భార్య భర్త కలిసి ఉండాలని సమాజం బలవంతం చేస్తుంది. కానీ ఆ భార్య భర్తలు సుఖంగా ఉంటే మాత్రం కళ్ళల్లో నిప్పులు వేసుకుంటుంది. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు ఏ పేచుడు పెడదామా, ఎట్లా నిప్పు పెడదామా వాళ్ళిద్దరి మధ్య అన్ని రెండులో ఉంటారు. జనం కలిసి ఉండాలి, కానీ వాళ్ళ మధ్య ఎప్పుడు చిచ్చు రేగుతూ ఉండాలి. అది మనుషుల కోరిక, ఆడవాళ్ళ కోరిక, అదే మగవాళ్ళ కోరిక. సమాజంలో తప్పుగా అసలు చూడట్లేదండి. తప్పును కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మంచిని మంచిగా చూడట్లా, చెడుని చెడుగా చూడట్లా. ఇటువంటి సమాజంలో మంచిగా జీవించాలన్నా కూడా కష్టంగా ఉంది, చాలా చోట్ల. అందుకని ప్రపంచంతో కూడా దుఃఖ భాగం అనమాట. అన్నింటి దుఃఖాలు కట్టే ప్రపంచంలో సుఖాలు లేని అసలు చనిపోయిన తర్వాత నరకం ఉందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం భూమి మీద నరకాన్ని అనుభవిస్తాడు. భూమి మీదనే నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఎక్కడో ఒక మనిషి పెద్దవాడు చెప్పాను విన్నా, ఇతర గ్రహాల మీద ఉన్న మనుషుల్ని వాళ్ళు తప్పులు చేస్తే నరకం అనుభవించడం అని చెప్పి భూమిని పంపిస్తారు. అంటే ఈ నరకం అనమాట. ఈ నరకానికి చాలా మంది వేరే గ్రహాల మీద నరకం ఉంటుంది, నరకం ఇది అట్లా చెప్తారు. తర్వాత చెడు మీద ఎక్కువగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు ఒక మనిషి అప్పు ఎగ్గొడతారు. ఊళ్ళో పెద్ద మనిషి ఉంటారు కదా, ఒక్క పెద్ద మనిషి కూడా వాడి అప్పు పైసలతో తీర్చు అని చెప్పి అనేవాడు ఒక్కడు దొరకడు. ఒక్కడు కూడా ఎగ్గొట్టమని అంటారు. ఎగ్గొట్టమంటే సగం రాజేస్తారు. నేను ఉన్నా కాబట్టి నాకు సగం అంటారు. లేకపోతే వడ్డీలే అసలు తీసుకోలే అని సరి చెప్తారు. లేకపోతే ఏదో తగ్గిస్తే బాగా అసలు ఏడుస్తానని చెప్పి తగ్గిస్తారు. తీరా తగ్గిస్తే ఈ తగ్గించే ప్రాధాన్యం చెప్పి తగ్గిస్తారని చెప్పి అంటారు కదా, మళ్ళీ వీడి దగ్గర కమిషన్ రాజేస్తారు పెద్దలు. పైసలతో సహా అప్పు తెచ్చమని పెద్ద ఒక్కడు ఉండదు. ఒకవేళ ఒక పెద్ద మనిషి అట్లా అంటే, అయ్యో నీ మాత్రం చెప్పవచ్చుకున్నారు, మీ దగ్గర మేలాడేందుకు నాకు తెలియదు, అవన్నీ పైసలతో కట్టే సంగతి మీరు తగ్గిస్తామని మీరు మాకు తెలుస్తుంది చెప్తే, కానీ పైసలతో సహా కట్టాలంటే మీరు చెప్పాలా నాకు తెలియదు ఆ సంగతి అని పెద్ద మనిషి మొహమే చెప్తారు కట్టుకొని. అందుకని ఆ మాట అంటానికి పెద్దలు ఎవరు సాహసించారు. ఆ మాట అంటే వాడు పెద్దలకు పోగొట్టి వాళ్ళ దగ్గర పోడు. అందుకని ఏదో దుర్మార్గం మీద పాలు చేస్తే కొద్దిగా లాభాలు చూపిస్తే అప్పుడు ఆ పెద్ద మనిషి పెద్దలకు నిలబడుతుంది అనమాట. అది సంగతి. వివాహ జీవితంలో భార్య పాత్ర ఏంటి, భర్త పాత్ర ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? చేసుకోబోయే ముందు, చేసుకున్న తర్వాత? పెళ్లి చేసుకోబోయే ముందు ప్రతి ఆడ మనిషి అనుకుంటుంది భర్త ఆస్తిని త్యాగగా తినాలి అని. కష్టపడకుండా నేను ఉద్యోగం చేస్తుంటే ఒక ఆడ మనిషి అన్నది, ఒక్కడే నీ జీవితాన్ని అనుభవిస్తున్నావు, మా అమ్మాయిని పెళ్లి చేసుకో, మా అమ్మాయిని అట్లా చేసుకో అంటే ఏంటన్నమాట, భర్త ఆస్తిని తినడానికి పంపిస్తుంది తప్పితే సుఖం కోసం మాత్రం పంపించడం లేదు అని అర్థం అనమాట. భర్త ఆస్తిని తినుకుంటూ అంటుంది కదా, నాకు దీంతో సగం వాటా కావాలంటుంది తప్పించి. ఆ వాటా ఇవ్వాలని అక్కడ చట్టం కూడా అదృష్టం వస్తే ఇంకా చట్టం రాలేదు. రావాలని ప్రయత్నం కూడా చేశారు. చాలా మంది మగవాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు, తీవ్రంగా ఆందోళన ప్రదర్శించారు. అప్పుడు ఆగిపోయారు. లేకపోతే ఈ శాసన సభ్యులు ఖచ్చితంగా శాసనం పెట్టేవాళ్ళు. భార్య ఏమని కోరుకుంటుందంటే భర్త ఆస్తిని తినాలి, భర్తతో శృంగారం చేయాలి అని మాత్రం కోరుకోరు. అది ఎక్కడ చేసుకుంటే శృంగారం నాకెందుకు, ఆస్తిని చేసుకుంటే ఆస్తి అనుభవించవచ్చు, శృంగారాన్ని వేరే అనుభవించవచ్చు. ఎందుకు నాకు భర్త దగ్గర కోరుకుని నాకు కావాల్సింది ఆస్తి. వాడి మొహం బాగా లేకపోయినా పర్లేదు, వాడికి మగతనం లేకపోయినా పర్లేదు, ఏది లేకపోయినా పర్లేదు, భర్త ఆస్తి మాత్రం ఉండాలి. భర్త ఆస్తి ఉండాలి, ఆ ఆస్తిని అనుభవించాలి. నువ్వు ఎక్కడైనా ఊరేగినా కూడా భర్త ఏమి అందు కూడా అట్లా ఉంటుంది. భర్త ఏమని కోరుకుంటుంటే భార్య లేకపోతే నేను జనం బతకలేదు, అంటే భార్య లేకపోతే తన జీవితం బతకలేదు. భార్య అడుగుంటే భార్య లేకపోతే నేను బతకలేదు జనం కాబట్టి చేసుకోవాలి. అంతేకాస్తే భార్యతో శృంగారం అవసరం ఉందని చేసుకోదు. ఎందుకంటే అతనికి భార్య లేకపోతే బయట ఎంతోమంది మనుషులు తిరుగుతూనే ఉంటారు. పెళ్లి ముందు కూడా మగవాడు ఎన్నో శృంగారాలు వేస్తూ ఉంటారు. కాబట్టి శృంగారం కోసం భార్య కోసం అంతర్లేక అనేది అనవసరం కదా. కానీ శృంగారం కోసం భార్యను కోరుకునేది జనం బతకలేరు అని ఒకటి. జనం బతకలేదు అనేదంటే ఇంకోటి ఏంటంటే మన భార్యను చూస్తే మనకు మంచిగా పడతాయి, లేకపోతే మన వైపు మాట్లాడేవాళ్ళు కొంతమంది తయారవుతారని కూడా ఇదే పాయింట్ వస్తుంది. కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే ఉద్యోగం కావాలి అంటే భార్యను ఎలా చూపిస్తే ఉద్యోగం జరగడం తేలిక. అదే కనుక ఆ ఉద్యోగం ఇచ్చేవాడికి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి చూపించి ఈ అమ్మాయిని దగ్గర పంపిస్తున్నా కదా నాకు ఉద్యోగం ఏమంటే వాడు ఒప్పుకోడు. నాకు కావాల్సింది ఆడదాన్ని అనుభవించడం కాదు. వాళ్ళ పాత్ర ఎలా ఉండాలి వివాహ జీవితం తర్వాత? భార్య పాత్ర ఎంత ఉండాలి, భర్త పాత్ర ఎంత ఉండాలి? అది పూర్తి చేస్తా.
ఒక మంచి ఆడదాన్ని తీసుకుపోయి మీరు నాకు ఉద్యోగం ఇప్పించినట్టు వాడు ఒప్పుకోరు. ఎందుకంటే నాకు కావాల్సిన అందమైన ఆడమనిషి కాదు, ఆడమనిషిని ఆడగొట్టడం కంటే కూడా ఆ ఆడమనిషి భర్తని దెబ్బేయాలి, అది నా ధ్యేయం. అందుకని ఒక మనిషి ఎలా జరుగుతుందంటారా? అన్ని చోట్ల ఇంతే జరుగుతుంది, ఏ దేశం అంటే ఏదైనా ఇంతే. తర్వాత భర్త పాత్ర ఏంటి, భార్య పాత్ర ఏంటి అంటే, భార్య పాత్ర ఇక భర్తకి స్నేహితులు కూడా ఉంచడం, ఇంటికి వచ్చిన వాళ్ళతో సరసం ఆడటం, మరి ఎవరితో వాళ్ళకి సరసం ఆడితే కొద్దిగా జనం వ్యతిరేకం ఉండదు, జనంతో కూడా మనవుకుంటారు అనే పాత్ర మాత్రం పోషిస్తుంది. వంట చేసే పాత్ర కూడా పోషిస్తుంది, అది మాత్రం నాకైతే నచ్చదు. వంట కూడా భర్త సహకరించవచ్చు అని నా అభిప్రాయం. కానీ భర్తలు ఎవరు వాళ్ళు భార్యకి 100 మంది మనుషులు తీసుకొచ్చి పెట్టినా పెడతారు, కానీ వంట చేయడానికి మాత్రం ఒప్పుకోగలం భర్తలు. అదొక సెంటిమెంట్ వాళ్ళకి. వంట చేయడం కూడా కష్టమయ్యి వంట చేయడం నామోసే తెలియసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సమాజం బతకలేదు అనేది ఒక కారణం. వంట చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు, అది ఒక పరిగణ కింద అవమానం కింద భావించి వంట చేయడం కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత ఒక అతనికి బాగా వంట అంటే ఇష్టం, వంట చేయటం అంటే ఇష్టం, కానీ తనకి చేయడు. ఎందుకంటే భార్య ముందు వంట చేయడం అంటే పొరుగు కదా. అందుకని నా దగ్గరికి వచ్చాడు, మా ఇద్దరం కలిసి మీ వంట చేద్దామంటే నా వంట దగ్గర మాత్రం ఏమి రాని అంటాను. కాకపోతే నాకు తెలిసి వంట బాగా చేయడం కలిసి మీరు వంట చేయడం వాళ్ళతో వేసుకోండి, భార్యను చేసుకోవడం డిగ్రీ నామేసి అనమాట. డిగ్రీ తగ్గుద్ది. ఇక్కడైతే నా దగ్గర వస్తే అక్కడ డిగ్రీ ఉండదు కదా. అందుకని వస్తే నేను మాత్రం నా వంట కానీ నాకు వంట చేసుకోవడం చాతరాపడు సరే, ఇంకో బాగా చేసి పెట్టినా సరే, ఇంకో చేతులు అంటే నేను కన్ను నాకు ఇష్టం లేదు అనమాట. అట్లా వంట చేసే పాత్ర భార్యకే ఉంది, వంట చేసే పాత్రని ద్వేషిస్తున్న భర్త. ఇందుకు కూడా కొంతమంది ఈ పాత్రలు ఎలా ఉంటాయి అనమాట. వంట చేసే పాత్రని భర్త చచ్చిగా పోషించుకోలేదు. నేను మాత్రం అనుకోవడం ఏంటంటే, భర్త ఆఫీస్ పనులు భార్య కొద్దిగా చేయించవచ్చు, భార్య వంట పనులు భర్త కూడా చేయమంటే అందించవచ్చు. ఆయా అవకాశాన్ని బట్టి, ఆయా సమయాన్ని బట్టి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని నేను కోరుకోవడం. భార్య వంట పనులు భర్త కూడా చేయమంటే అందించవచ్చు. ఆయా అవకాశాన్ని బట్టి, ఆయా సమయాన్ని బట్టి ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని నేను కోరుకోవడం. అట్లా అందించాలని చూశాను, ఇంకా చాలా తక్కువ కానీ ఉంటారు, వంటమైతే ఉంటారు. ఒకప్పుడు ఎక్కడ ఏదన్నా విజయవాడ కానీ ఎక్కడైనా పోతే కారులో పోయి వస్తుంటాం, భార్య కారులో ఉంటుంది, బయటికి హోటల్లో తీసుకొని ఇడ్లీ కానీ ప్లేట్ గా తీసుకొని కారులోకి వచ్చి భార్యకు అందిస్తారు భర్త. అది నామోషం భావించినప్పుడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వంట మాత్రం నామోషం భావిస్తుంది భార్య. సాధారణ కొంతమంది భార్య భర్తతో పాటు వచ్చి హోటల్ దగ్గర కౌంటర్ దగ్గర వాళ్ళు కూడా ఇడ్లీ కానీ ఏదో టిఫిన్ చేస్తారు. కానీ చాలా మంది ఎక్కువ మంది కారులోనే ఉంటారు. టీ అందించాలన్నా, టిఫిన్ అందించాలన్నా, ఏం అందించాలన్నా కూడా భర్త అందిస్తాడు. అప్పుడు మాత్రం అది బిక్లీ కింద భావించడు, పరువు కింద భావించడు. అట్లా చేదోడుగా ఉండాలి. సమయాన్ని బట్టి వాళ్ళ పనులు వీళ్ళ పనులు వాళ్ళు చేయడం తీసుకుంటూ ఉంటే, మీ పాత్ర ఇది, నా పాత్ర ఇది, ఒక గురి తీసుకొని ఉండకుండా, ఒక గేటు తీసుకొని ఉండకుండా ఒకళ్ళ పాత్రను ఒకళ్ళు పోషించుకుంటూ ఉంటే మంచిది. ఇప్పుడు భార్యకు ఆరోగ్యం చెబుతుంది, అప్పుడు భర్త వంట చేసి భార్యకు పెట్టచ్చు, దాంట్లో తప్పింది. రెండు నామోషి అనే పదం ఉండలేదు అక్కడ. ఒకప్పుడు భర్తకి ఆఫీస్ పని తీసుకోవడంలో కొద్దిగా ఎక్కువ ఆఫీస్ పని తీసుకోలేక ఇంటికి తీసుకొస్తారు. ఈ చదువుకుని అయితే ఆఫీస్ పనులు కొద్దిగా తీసి పెట్టచ్చు కూడా. అట్లా ఒకళ్ళ పనులకు ఒకళ్ళు చేదోడుగా ఉంటూ, స్నేహితంగా ఉంటూ, ప్రేమగా ఉంటూ మంచిది. కానీ నువ్వంతని నిన్న అహంభావాలని వదిలేసుకోవటం, ఇటువంటి పనులు చేయటం మాత్రం బాగా అలవాటైంది. నువ్వు బాగలేవు అనుకోవటం ఒక అలవాటైపోయింది భార్యకి, భర్తకు కూడా. కొంతమంది వివాహ జీవితాల్లో చాలా ప్రేమ, చాలా ఆప్యాయంగా, చాలా బాగుంటారు. మరి అది నిజంగా కాదో తెలియలేదని అట్లా అంటే చాలా తక్కువ మంది అట్లా కనిపించేవాళ్ళు. మరి ఈ వివాహం వీళ్ళు భలే ఉన్నారు అని అనిపించింది. భలేగా ఉండే వాళ్ళు ఎప్పుడైనా సరే భార్య భర్తలు బయటకు కనిపించరు. బయటకు వాళ్ళు బాగున్నట్టుగా కనిపిస్తున్నారు అంటే బయట ఉన్న వాళ్ళకి ఒక రంగు లేపించిన వీళ్ళు బాగున్నారు, అయితే బయట మబ్బు పెట్టి వాళ్ళు ఏమని చెప్పాలి, ఈ భార్య భర్తని మనం చదగొట్టాలా అని చెప్పి ఆ రంగుతో వచ్చి ఈ భార్యను చదగొడతారు అనమాట. చదగొడితే ఏమో చదగొట్టడానికి వచ్చిన కదా ఇన్ని డబ్బులు నాకు అని చెప్పారు. అక్కడ డబ్బులు సంపాదించుకుంటుంది. భర్త మీద భార్య ప్రేమగా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రేమ నటించింది అంటే, జనం చూపించింది అంటే, ఆ కేవలం వాళ్ళలో ఒక రకమైన వ్యసనాన్ని
రేకెత్తించి ఇక్కడ ఇంటికి వచ్చి ఈయన చెడగొట్టాలని చెప్పే ఒక కోరికను వాళ్ళు సృష్టించి చెడగొట్టడానికి వచ్చిన వాడి దగ్గర డబ్బు గుంజి సంపాదించాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే భర్త మీద ప్రేమను నటిస్తారు. లేకపోతే నిజంగా భర్త మీద ప్రేమ ఒకవేళ ఉంటే వాళ్ళు నటించరు, కేవలం పరబదిలోనే ఉంటారు, ఆ ప్రేమను ప్రదర్శిస్తారు, బయట ప్రదర్శించరు. చాలా మంది అంటే నేను చూసిన క్రైస్తవ వివాహాల్లో ఎన్నో ప్రమాణాలు చేపిస్తారండి. బైబిల్ సాక్షిగా ఎన్నో ప్రమాణాలు చేపిస్తారంటే మీ వ్యాధి బాధల్లో గానీ సుఖ దుఃఖాల్లో గానీ ఇక ప్రతి విషయంలో భార్యాభర్తలే కలిసి ఉండాలి, మీరు ఇంకా వేరే ఇతర వివాహేతర సంబంధాలు ఏవి పెట్టుకోకూడదు, మీరు ఇంకా విడాకులు దాకా కూడా అలాగోదు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు కలిసి ఉండాలని ఇద్దరికి బైబిల్ సాక్షిగా ప్రమాణాలు చేపించి మరీ పెళ్లి చేస్తారు. కనీసం తాళి కూడా కట్టకుండా ఒక పరిశుద్ధమైన వివాహం లాగా ఒక పరిశుద్ధమైన పద్ధతుల్లో బైబిల్ చెప్పినట్టుగా చేసుకుంటూ పోతారు. కానీ ఈ మధ్య కాలంలో నాకు వినిపించే ఏంటంటే క్రైస్తవ వివాహాల్లో కూడా ఎక్కువ శాతం విడాకులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అది ఎందుకని అంటారు? క్రైస్తవ మతంలోనే కాదు, ఇప్పుడు క్రైస్తవ మతంలో చెప్పే సూత్రాలు ఉన్నాయి కదా, ఇవే సూత్రాలు అచ్చం తేడా ఏం లేకుండా హిందూ వివాహంలో ఉంటాయి. ఇతరులతో సంబంధం పెట్టుకోవద్దని క్రైస్తవ మతం ఉంటే, కాబట్టి సంస్కృతం ఉంటే అందరికీ తెలియదు, నాటి చరాన్ని నాటి చరిత్ర అని అంటారు. అంటే ఇతరులతో సంబంధం పెట్టుకోను అని చెప్పి జీవితం మొత్తం కలిసే ఉంటాను సుఖదుఖాల్లో అని కూడా ఉంటాను చెప్తారు ఇవన్నీ ఉంటాయి. కానీ సంస్కృతం ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. క్రైస్తవులను గొప్పతనం ఏంటంటే, నిజంగా క్రైస్తవులు ఇది గొప్పతనమే, వాళ్ళు తెలుగు వాళ్ళ మధ్య వివాహం చేయదలుచుకుంటే వాళ్ళు చదివేదంతా తెలుగులో చదువుతారు, తెలుగులోనే ఉంటుంది, లాటిన్ చదవరు, ఎక్కడ ఏదో చదవరు. తర్వాత అదే హిందీ వాళ్ళ దగ్గర ఉంటే హిందీలోనే వాళ్ళ సూత్రాలను కూడా హిందీలో చదువుతాయి. ఏ భాషలో ఉన్న వాళ్ళతో వాళ్ళ వివాహం చేయదలుచుకుంటే ఆ భాషలోనే సూత్రాలను చదువుతారు, అర్థమయ్యేటట్టు. విన్నవాడికి అర్థమైంది, వచ్చిన జనానికి అర్థమైంది, అందరికీ అర్థమైంది. కానీ హిందీ వాళ్ళు అట్లా కాదు, సంస్కృతంలో చదువుతారు. ఆ చదివే పురోహితుడికి కూడా వాళ్ళకి అర్థం తెలియదు, మిగతా సంగతి అక్కడి నుంచి. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మేము సంస్కృతం మాకు బాగా వచ్చు అని చెప్పి పురోహితులు చెప్పుకుంటారు. వాళ్ళకంటే హై స్కూల్లో చదువుకుని 8వ తరగతి పిల్లవాడికి ఎక్కువ సంస్కృతం వచ్చు. వీళ్ళు ఏంటంటే బట్టి పడతారు, శ్లోకాన్ని చదువుతారు అంతే, కానీ ఆ శ్లోకాల్లో ఉన్న అర్థం అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకంటే హై స్కూల్లో చదువుకుని 8వ తరగతి పిల్లవాడికి ఎక్కువ సంస్కృతం వచ్చు. వీళ్ళు ఏంటంటే బట్టి పడతారు, శ్లోకాన్ని చదువుతారు అంతే, కానీ ఆ శ్లోకాల్లో ఉన్న అర్థం అంటే వాళ్ళకి తెలియదు. ఇంతకంటే బాగా ఎవరైనా సరే, ఏ కులవైతే ఎవరైనా సరే హై స్కూల్ చదువుకున్న పిల్లవాడికి స్వచ్ఛమైన ఉచ్చారణ వస్తుంది, ఏ కులమైనా సరే. కానీ జనం అంటారు కదా, అది బ్రాహ్మణ నాలుక జరిగినట్టు ఎవరి నాలుక తిరగదు అంటారు. ఒట్టి మూర్ఖత్వం అది. స్కూల్లో చదువుకున్న వాడికి బ్రాహ్మణ నాలుక కంటే కూడా ఇంకా స్వచ్ఛంగా వస్తుంది. ఇంకా బ్రాహ్మణులు చాలా వరకు తప్పులు మాట్లాడతారు. గాలిని గాలి అంటారు, బావిని భావి అంటారు. భావి అంటే భవిష్యత్తు, భావి అంటే నిజ అన్నమాట. అట్లనే గాలి అంటే మామూలు గాలి, ఇది గాలి అంటారు. అదే ఒక సామెత ఉంది, ఒత్తి పరకలో వైద్యుడి పిల్లి అంటే మ్రాయ అన్నమాట. అది మామూలు పిల్లి మ్రా అంటాయి, కానీ దాపలేదు ఇంకే పిల్లి మాత్రం మ్రాయ అంటారు. ఒత్తి వెళ్తారనమాట. ఎందుకంటే మామూలు పిల్లి అయితే అందరి పిల్లలు మాట్లాడితే ఇక బ్రాహ్మణ పిల్లి కింద మామూలు పిల్లి తేడా ఉంటుంది. వాళ్ళ స్వచ్ఛమైన నాలుక అనమాట, వాళ్ళ ఇంట్లో పిల్లితో స్వచ్ఛమైన నాలుక అట్లా అట్లా కాదు. హై స్కూల్లో చదువుకున్న పిల్లలు ఏ కులమైనా సరే, ఎస్టీ కానీ మద్రాసు కానీ రెడ్డి కానీ కమ్మ కానీ ఎవరైనా సరే స్వచ్ఛంగా పలుకుతారు. వాళ్ళకి సంస్కృత పదాలు ఎక్కువ తెలుసు, వాళ్ళకి సంస్కృత సంధులు ఎక్కువ తెలుసు, సమాసాలు ఎక్కువ తెలుసు, ఛందస్సు ఎక్కువ తెలుసు. ఈ బ్రాహ్మణుడికి ఛందస్సు తెలియదు. యమాత రాజధాన సలగం అంటే అసలు జన్మలో వాడు ఇలా ఎక్కువ కూడా. ఇక ఉపమాలంకారం అలంకారం ఇటువంటి ఎప్పుడూ ఉండలేదు. సవరణ సంధి దూర సంధి త్రిక సంధి ఇటువంటి ఎప్పుడూ ఉండలేదు. 7 జన్లు కూడా హై స్కూల్లో చదువుకుని 8వ తరగతి పిల్లలు బాగా వచ్చు. కానీ జనమంతా అనుకుంటారు కదా, అబ్బా బ్రాహ్మణే పండితుడు అనుకుంటారు, ఏమీ తెలియదు. క్రైస్తవుల గొప్పతనం ఏంటంటే, ఏ భాషలో వాళ్ళతో వివాహం చేయదలుచుకుంటే ఆ భాషలోనే సూత్రాలు చదువుతారు. సంస్కృతం ఎలా తెలియదు అనుకున్నా కూడా లాటిన్ భాష లేకపోతే హిబ్రూ భాష అటువంటి భాషలు మాత్రం వాడరు. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు హైందవ వివాహాల్లో సంస్కృతం యూజ్ చేస్తానంటున్నాడు. ఆ శ్లోకాలు చెప్పినప్పుడు వాళ్ళ అర్థాలు చెప్పరా వాళ్ళ వివాహితులకు? అసలు వాళ్ళు తెలిస్తే చెప్పడానికి పథకం వరకు వాళ్ళు తెలియదు, బట్టి పట్టం వరకే. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మధ్య ఒక తెలుగు వాడికి ఆయన దేవి అని చెప్పి అంటే 2 నిమిషాలు చెప్తే ఏమీ తెలియనప్పుడు ఆయన దేని అంటాడు. ఆ అన్నదేంటి వాళ్ళకి అర్థం తెలియదు. అట్లనే వాళ్ళు చదివితే తెలుగులో ఆ శ్లోకాలు రాసింది
ఆ చదువుని బట్టి పడతారు, బట్టి పట్టేస్తారు, వాళ్ళకి ఏమి తెలియదు. మరి వివాహితులు కూడా అడగరా ఏంటండి ఇట్లా అర్థాలు మరి అడగరు, చచ్చిన అడగరు, ఏమి అడగరు. ఎట్లా మాట్లాడితే బ్రాహ్మడు ఎట్లా అంటే అట్లనే ఉంటారు, నడుపుకుంటూ ఉంటారు అనమాట. విడాకులు ఎందుకు చదువుతుందండి? ఇంత సిద్ధాంతాలు, ఇన్ని కట్టుబాట్లు, ఇన్ని ప్రమాణాలు చేసి బైబిల్ సాక్షిగా, భగవద్గీత సాక్షిగా, ఖురాన్ సాక్షిగా వాళ్ళు చేస్తున్నారు. అయినా సరే విడాకులు అవుతున్నాయి. అన్ని ఏంటి ఇవే చూస్తున్నారు. అరుంధతి నక్షత్రం అంటారు, లేకపోతే వాస్తులు అంటారు, దిశలు అంటారు, రాతలు అంటారు, ఏమో చెప్తారు కదా. అయినా కూడా వాళ్ళు అవును. ఎందుకు అవుతున్నాయి విడాకులు? ఇదివరకు విడాకులు అనే చట్టం లేదు, ఇప్పుడు విడాకుల చట్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు జనం. కాకపోతే మనస్పర్ధలు అనేవి పూర్వం ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. కానీ పూర్వం మనస్పర్ధలు వస్తే విడాకులు తీసుకోవడానికి చట్టం లేదు కాబట్టి విడాకులు తీసుకునే సర్దుకొని ఉండేవాళ్ళు. లేకపోతే వదిలిపెట్టేవాళ్ళు కూడా. పూర్వం వదిలిపెట్టినప్పుడు భార్య ఎక్కడ ఇంకొక ఇంట్లో ఉండేది, లేకపోతే పుట్టింట్లో ఉండేది, విడాకులు మాత్రం ఉండేవి కావు. పూర్వం కూడా భార్యను వదిలిపెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ విడాకులు తీసుకునే చట్టం లేదు కాబట్టి వాళ్ళు విడాకులు తీసుకునే వాళ్ళు కాదు. మనవైతే ఇచ్చేవాళ్ళు, కొంతమంది మనవైతే కూడా తీసుకోకుండా పుట్టింటో అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే చచ్చేవాళ్ళు కూడా. అక్కడ ఉండే కానీ విడాకులు ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఏంటంటే విడాకుల చట్టం వచ్చింది కాబట్టి ఎక్కువని. తర్వాత ఏంటంటే రాను విడాకుల చట్టం సరళాలతో వస్తుంది. అంటే విడాకులు తీసుకోవడం ఉన్నకొద్దిగా ఇంకా తేలికవుతుంది అన్నమాట. అది మంచి శుభ పరిణామం. అది భారతదేశం కూడా బాగుపడుతుంది. ఎప్పుడైనా సరే నిలబడుతుంది. మగవాళ్ళకి మంచిగా జరుగుతుంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే దానివల్ల మగవాళ్ళే బాగుపడతారు, కానీ ఆడవాళ్ళకి ఉపయోగం ఉండదు. ఆడవాళ్ళకి ఎప్పుడు ఉపయోగం అంటే, వాళ్ళకి ఎప్పుడు రందంటే మగవాడి ఆస్తి చారగా తింటేనే ఆమెకు సంతృప్తి. తండ్రి ఆస్తిలో బాగా వాటా వస్తే సంతృప్తి లేదు. మగవాడి ఆస్తిని, భర్త ఆస్తిని చారగా తినాలి, అందులోనే సంతృప్తి ఆమెకి. అంత తప్ప ఏమీ లేదు. విడాకులు మాత్రం చాలా సులభం అవుతున్నాయి. సులభం అయిన వల్ల మగజాతి బాగుపడితే తప్పితే మగజాతికి వచ్చే నష్టం ఏమీ లేదు. విడాకులు ఎంత సరళం కావాలంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, విడాకులు మాత్రం చాలా సులభం అవుతున్నాయి. సులభం అయిన వల్ల మగజాతి బాగుపడితే తప్పితే మగజాతికి వచ్చే నష్టం ఏమీ లేదు. విడాకులు ఎంత సరళం కావాలంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, విడాకులు అనే పదం పూర్తిగా వచ్చిన అంటే చాలా నాకు విడాకులు కావాలంటే వీడాకి వస్తే చాలు, మందిరం జనాల అట్లా. తర్వాత అసలు విడాకులు వేరుగా పోకుండా అసలు పెళ్లిళ్ళు లేకుంటే అంతకంటే ఉత్తమం ఇంకోటి లేదు. ఈ కోర్టు తీర్పు జరగటందుకు జడ్జిగా ప్రార్థించడానికి ఎందుకు అని చెప్పి పెళ్లిళ్ళు లేని సమాజం మాత్రం రావాలి. ఇప్పుడు కూడా చాలా మంది అమ్మ బాబాయ్ మాకు పెళ్ళొద్దు అనే మగవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అదృష్టం ఏంటంటే, విచిత్రం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా అంటున్నారు మా బొద్దు బాబాయ్ పెళ్లి అని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు కానీ ఎందుకు అనుకున్నారు సరే. కొంతమంది సినీతారులు అన్నవాళ్ళు ఉన్నారు, ఆ పెళ్ళికి ఎట్లాంటి పిల్లలు అంటున్నా ఉన్నాం కదా, మాకు ఎందుకు అని చెప్పారు అన్నదాకా అవుతుంది. ఇది మాత్రం మంచి పరిణామం. ఇటువంటి భావగౌరవం రావాలి. పెళ్లిగాని పిల్లలు కావచ్చు, మా పిల్లల్ని ఎంచుకుంటాం అని చెప్పే భావం రావాలి. పెళ్ళికి మాత్రం పూర్తిగా దూరం ఉండాలి. పెళ్ళిళ్ళు అంటే కట్టుబాటుని కోర్పించుకోవటం వేరుకోండి. అంటే బానిసత్వాన్ని కొంచెం మన స్వేచ్ఛ మనం పోగొట్టుకుంటున్నాం పెళ్లి చేసుకొని. అంతే చెప్తే పెళ్లి వల్ల ఉపయోగం ఏమీ లేదు. పెళ్లి అంటే నేను వీరు కూడా ఒకసారి చెప్పే మాటలు చెప్పా, కొడుకుతో తలగొట్టుకోవటం పెళ్లి అంటే. కొంతమంది ప్రేమలో ఉన్న వాళ్ళు ఇద్దరికి ఇష్టమైతే అబ్బాయికి అమ్మాయి ఇష్టమే, అమ్మాయికి అబ్బాయి ఇష్టం అయితే వివాహం కాకముందే వాళ్ళు శృంగారంలో పాల్గొంటున్నారు. ఆ శృంగారంలో పాల్గొంటున్నారు. అది సైతం వాళ్ళు మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అని కలుస్తున్నారు. తర్వాత జరిగిన తర్వాతకి వాళ్ళు అసలు అయితే వాళ్ళు కలుసుకుంటున్నారులే కానీ అవి పెళ్లిగా కలగలే. కానీ ముందే కొంచెం కోరికలు అదుపులో పెట్టుకోలేక ముందే కలుస్తున్నాయి. ఎలాగో పెళ్లి చేసుకున్నాం కదా అని. ఇది నేను ఇటువంటి పద్ధతులు నేను తప్పు అంట. మీరేమంటారు? నేను తప్పు అనుకోవట్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకుందాం అని శృంగారంలో పాల్గొనడం కాదు, అసలు శృంగారంలో మాత్రం జరుగుతూనే ఉంటుంది. పెళ్లి చేసుకుందాం అనుకునే జరుగుతుంది, పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. పెళ్లికి ముందు శృంగారం తప్పనిసరి. ఎంతో మంది ఎన్నోసార్లు ఎంతో మంది అనుభవిస్తారు. పెళ్లి కాకముందు మగవాళ్ళు ఆడవాళ్ళని అనిపిస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ళని అనిపిస్తారు. ఇది మాత్రం సర్వసామాన్యం. పెళ్లి అయిన తర్వాత కూడా పరాయి మగవాళ్ళతో అనుభవిస్తారు, పరాయి
స్త్రీలతో కూడా అనుభవిస్తారు. ఇది కూడా సర్వసామాన్యం, ఇది ఒక సృష్టి రహస్యం అనుకోవటం. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొత్త మాట ఒకటి వినపడుతుంది, సహజీవనం, లివింగ్ రిలేషన్షిప్. కొంతమంది లైవ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు, లివింగ్ రిలేషన్షిప్ అని కొంతమంది. హైదరాబాద్ లో ఉన్నాయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు ఎక్కువైపోయింది కదా, ఇంతకుముందు మరి ఉన్నాయో తెలియదు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇలా సాఫ్ట్వేర్ జాబులు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ హైదరాబాద్ మొత్తం సాఫ్ట్వేర్ జాబులు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఆ చుట్టుపక్కల లివింగ్ టుగెదర్ అని చెప్పేసి కొన్ని హాస్టల్స్ ని పెట్టారండి మనీ మేకింగ్ కోసం. అయితే వాళ్ళ హాస్టల్లో ఉండాలన్నా లేకపోతే ఆ హాస్టల్లో కన్నా రూమ్ తీసుకోవాలన్నా ఇద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉండాలన్నమాట. వాళ్ళు మగవాడే ఆడదు, పెళ్లి అవ్వకుండా లేకపోతే పెళ్లి అయిన వాళ్ళు అలా వాళ్ళు కల్పిస్తున్నారు సౌకర్యాలు వాళ్ళకి తగినట్టుగా. ఈ పద్ధతి నేను ఉండేది ఎప్పుడు కూడా, కానీ ఇది చాలా ఉత్తమమైన పద్ధతి నా ఉద్దేశం. ఎందుకంటే దీంట్లో ప్రమాదాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకరు బెడ్లో పంపిస్తున్నారు అంటే అర్థం ఇద్దరికి ఇష్టం ఉన్నాయి. ఇక అప్పుడు ఆరు మనుషులు రేపు అని చెప్పాను అని పేపర్ పెట్టే అవకాశం ఉండదు. అదే కనుక ఏదో రహస్యంగా కలుసుకుంటే మాత్రం అదే నేను పిల్లలు ఎవరైతే బలంగా రేపు చేసి చెప్పి పేపర్ పెట్టిన పెట్టింది వేలు పంపిస్తుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఈ పద్ధతి నేను ఇప్పుడే ఉంటున్నా. ఇప్పుడు ఈ పద్ధతి మాత్రం పూర్తిగా నాకు నచ్చింది. దీనివల్ల ప్రమాదాలు చాలా తగ్గుతాయి. తర్వాత టైం కూడా చాలా వృధా కాదు. ఎంతో మంచి పద్ధతి ఇది. కోరికలు తీర్చుకోవచ్చు. కోరికలు తీర్చుకోవడం అనేది తప్పు కాదు. ఆ కోరికలు తీర్చుకున్న తర్వాత కూడా ఇష్టం తెలియజేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ మధ్య నేను ఉన్నది ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్, అంటే లైవింగ్ రిలేషన్షిప్, లివింగ్ రిలేషన్షిప్ నాకే తెలియదు సహజీవనం. ఈ సహజీవనానికి కూడా కొన్ని రూల్స్ పెడుతున్నాయి కోర్టులు. అది మాత్రం నాకు నచ్చదు. సహజీవనంలో వేరే ఉండకూడదు. నేనంటే నువ్వు నాతో నువ్వు అంటే వెంటనే పోతాయి. దానికి మీరు పిల్లలు గుర్తు ఏం చేయాలి, అది కలిసి ఉన్న తర్వాత కలిసి సౌకర్యం చేస్తుంటే అప్పుడు మాత్రం ఏ రోజు పెళ్లి చేసుకోవాలని వీళ్ళు ఉండకూడదు. అయితే కొంతమంది ఈ మధ్య చాలా మంది చూసా, పెళ్లి కాకముందు సంబంధం పెట్టుకుంటారు, ఇక వాళ్ళే దేవుళ్ళని మనం పెళ్లి చేస్తారులే తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే, ఆ ఉద్దేశాలు కానీ వాళ్ళు ముందే ఉన్నారు, ముందే కలిసి ఉంటున్నారు. తర్వాత నాకు భార్య దొరకదు అనుకునేవాడు ఎటువంటి సంబంధం పెట్టుకొని నేను సంబంధం పెట్టుకున్నా కదా నా దగ్గర లేకపోతే ఇంటి చేసుకుంటుంది అనే ఉద్దేశం కూడా కొంతమంది ఉంటున్నారు. ఏదైనా సరే ఇటువంటి సంబంధాల్లో ఎన్నో పాయింట్లు ఉన్నాయి. చాలా లోతుగా ఆలోచించే పాయింట్లు చాలా ఉన్నాయి. ఎంతో ఆలోచించాను. అది సగం కేటగిరీలో చూద్దాం, ఇంకా చట్టాల గురించి చెప్పేటప్పుడు చూసుకున్నాం. కానీ చాలా పాయింట్స్ ఉన్నాయి. అవి అన్ని కూడా నాకు తెలియదు. మొత్తం జనం మాత్రం చాలా దూరం ఆలోచిస్తున్నారు సక్సెస్ చేసే ముందు. గుడ్డు చూడబడ్డట్టుగా సక్సెస్ చేయట్లేదు ఎవరు కూడా.